మీకు ఎలా ఉంది సార్ లాక్డౌన్? అరే ఇట్ వాస్ గుడ్ మ్యాన్, వెరీ ప్రొడక్టివ్ లాక్డౌన్. ఐ హ్యాడ్ హిట్ 2 స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకున్నా. ఇది 4-5 ఐడియాస్ ఉండింది, ఫ్లెష్ అవుట్ చేయడానికి టైం లేకపోతుండే, ఎందుకంటే హిట్ మీద బిజీ ఉన్నా కదా ఫర్ ద లాస్ట్ 2 years ఆల్సో. నా ఐడియాస్ ఉంటే సరే ఇంకా ఐ గాట్ ద టైమ్ టు సిట్ డౌన్ అండ్ ఫ్లెష్ ఇట్ అవుట్ నైస్లీ. మంచిగా స్ట్రక్చర్ రాసేసుకున్నాను. నెక్స్ట్ 4-5 స్క్రిప్ట్స్కి స్ట్రక్చర్ రాసి పెట్టుకున్నాను. స్ట్రక్చర్ రావడం వల్ల చాలా పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే ఇట్స్ అన్ ఇంక్యుబేషన్ టైం కదా. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఆల్ ద టైమ్ విల్ బి ఇంక్యుబేషన్ time for those scripts, so it's really nice, very productive lockdown I had. Yeah, happy for you sir. అండ్ ఈ పాడ్కాస్ట్ వినే వాళ్ళకి కానీ ఈ వీడియో చూసే వాళ్ళకి కానీ చెప్పాల్సింది ఏంటంటే, మేము ఆల్రెడీ హిట్ మీద ఒక బ్రేక్ డౌన్ వీడియో తీసాం. అది మూవీ రిలీజ్ అయిన సెకండ్ డేనే మేము బ్రేక్ డౌన్ చేసి కొద్దిగా ఆగి రిలీజ్ చేసాం. అది యూట్యూబ్లో ఇప్పుడు చాయ్ బిస్కెట్ ఛానల్లో అవైలబుల్ ఉంది. అండ్ దట్ వాజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ బ్రేక్ డౌన్ వీడియో, మీకు కావాలంటే చూడొచ్చు. సో ఏంటి సార్ ఇప్పుడు లాక్డౌన్లో స్క్రిప్ట్స్ కాకుండా ఏం సినిమాలు చూశారు? ఏమన్నా సినిమాస్ క్యాచప్ అయ్యారా? జనరలీ ఏంటంటే, అంటే నా దగ్గర ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే, వెన్ ఐఎమ్ రైటింగ్, ఎస్పెషలీ వెన్ ఐఎమ్ రైటింగ్ ఐ డోంట్ వాచ్ అ లాట్ ఆఫ్ కంటెంట్. ఎక్కువ కంటెంట్ చూడను రాసేటప్పుడు. అంటే అది ఎక్కడో లైట్గా సబ్కాన్షియస్గా కొద్దిగా ఎక్కడైనా ఇంపాక్ట్ ఉంటుందేమో మన రైటింగ్ మీద అన్న ఒక చిన్న భయం అని కూడా అనుకోవచ్చు. సో జనరలీ కొత్త కంటెంట్ చూడడానికి కొద్దిగా భయపడతాయి, ఎస్పెషలీ రాసేటప్పుడు. ఏదైనా ఒక స్క్రిప్ట్ని రాస్తున్నాను అన్నప్పుడు కొత్త కంటెంట్ ఆ టైంకి చూడండి, డిస్ట్రాక్షన్స్ పెట్టుకోను. సో దానివల్ల ఆల్మోస్ట్ లాక్డౌన్ పీరియడ్ ఏదైతే ఉంటుంది కదా, మొత్తం రెస్ట్రిక్షన్స్ అని పెట్టుకొని మనం బయటికి వెళ్ళకూడదు అన్న పీరియడ్, ఆ పీరియడ్ మొత్తం నేను బాల్కనీలో కూర్చొని హిట్ 2 రాయడమే సరిపోయింది నాకు. సో చాలామంది మూవీస్తో క్యాచప్ అవ్వడం కానీ, టీవీ షోస్ కొత్తవి చూడడం స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా తక్కువ చేశాను. హిట్ 2 ఫినిష్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ క్యాచింగ్ అప్ ఆన్ మనీ హేస్ట్ అవ్వచ్చు, మనీ హేస్ట్ సీజన్స్ అవ్వచ్చు, డార్క్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దాని తర్వాత స్టార్ట్ చేశా. మలయాళం సినిమాలు రీసెంట్గా చూడడం స్టార్ట్ చేశాను. మిస్ అయిపోయిన మలయాళం మూవీస్ అన్నీ కూడా, ఓటీటీలో వచ్చిన మలయాళం మూవీస్ అన్నీ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశా చూడడం. మెల్లిగా క్యాచప్ అవుతున్నాయి ఇప్పుడే. సో ఇప్పుడు 2 రకాల ఆడియన్స్ ఉంటారు సార్ మనీ హైస్ట్ చూసేవాళ్ళు. అరే ఇది ఏదో బాగున్నట్టుంది చూద్దామని వాళ్ళే అనిపించి చూసేవాళ్ళు. ఇంకోటి పేర్ ప్రెషర్, చూసావా మనీ హైస్ట్ చూసావా ఏంటి, అలా ఎవరన్నా మిమ్మల్ని ప్రెషరైజ్ చేశారా మనీ హైస్ట్ చూడడంలో? మనీ హైస్ట్ చూడమని ప్రెషరైజ్ చేయలేదు, బట్ అది చాలా వింతగా జరిగింది. అది ఏంటంటే, మై వైఫ్ వాజ్ వాచింగ్ మనీ హైస్ట్. నేను హిట్ 2 రాసుకునేటప్పుడు తను మనీ హైస్ట్ చూసేది. సో వెళ్ళి పడుకున్న తర్వాత కూడా నాకు వెనకాల డైలాగులు వినిపిస్తూ ఉండేది, ఆ క్యారెక్టర్స్, అది ఏదో చిన్నగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి, తర్వాత నేను చెప్పాను స్వాతికి దట్ నేను రూమ్లో ఉన్నప్పుడు చూడకు, నాకు ఎందుకు చూడాలనిపిస్తుంది, నాకు ఒక సీక్వెన్స్ చూసిన తర్వాత నాకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది, నాకు చూడాలనుకుంటున్నా, నేను ఉన్నప్పుడు మాత్రం చూడొద్దు అంటే ఇంకా నైట్ టైమ్స్ చూడడం మానేసింది అనమాట. ఇప్పుడు తర్వాత వన్స్ షీ ఫినిష్డ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ఇట్. సో పియర్ ప్రెషర్ అంటూ ఏం లేదు, బట్ నా స్వాతి చూసేటప్పుడు ఒక సీక్వెన్స్ చూసి నాకే అరే చాలా బాగా తీసారు, ఏదో చూద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఎలా ఉంటుంది సార్, అంటే మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చూసేటప్పుడు స్వాతి గారికి మీకు క్లాషెస్ రావా, అరే ఇది చూద్దాం అంటే ఇది చూద్దాం అని ఈ టైప్లో? మిడిల్ గ్రౌండ్ ఎప్పుడు ఉంటుంది భయ్య. నీకు పెళ్ళి అవ్వలేదు కదా ఇంకా? అయ్యో బాబాయ్, ఇంకా చాలా టైం ఉంది సార్ నాకు. నీకు పెళ్ళైతే తెలుస్తుంది కొన్ని విషయాలు, మిడిల్ గ్రౌండ్లు ఉండవు అన్న, అన్నీ అటువైపే ఉంటాయి. అయ్యో, మనం చూడాలి అనుకున్నవి చూడలేము. అది మనం చూడాలనుకున్నది చూడాలంటే మనం సపరేట్గా ఉన్నప్పుడు చూసుకోవాల్సిందే. అంతే. సో ఈరోజు మన ఈ ఇంటర్వ్యూ థీమ్ని ఒకసారి మీకు అండ్ ఆడియన్స్కి సరదాగా ఒక ఇంట్రో చెప్దాం అనుకుంటున్నా. సో బేసిక్గా ఈ టైంలో మనం ఎక్కడ చూసినా, బయట ఏ న్యూస్ ఛానల్ పెట్టినా లేకపోతే బయట ఎవరితో మాట్లాడినా ఒక నెగిటివిటీ ఎక్కువైపోయింది కరోనా వల్ల, అది ఎప్పుడు మళ్ళీ నార్మలైజ్ అయిపోద్ది అని. సో మా సిబిలో అవినాష్ అనే ఒక అతను డాబా కథలు అని ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాడు. దాని వెనకాల ఏంటంటే నాస్టాల్జియా అనే ఒక కాన్సెప్ట్తో జనాల లైఫ్లో పాజిటివిటీ కొద్దిగా ఇంట్రడ్యూస్ చేద్దాం, కొద్దిగా వాళ్ళు రిలీజ్ చేద్దాం అని చెప్పి అది సక్సెస్ఫుల్గా ఒక 100 పాడ్కాస్ట్ చేశాడు. సో ఈ డాబా ముచ్చట్లో ఏంటంటే ద న్యూయెస్ట్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ వాళ్ళ ఫిల్మ్ స్టైల్ గురించి మాట్లాడడానికి, అండ్ వాళ్ళని అదే నాస్టాల్జియాతో వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ స్టైల్కి ఏ సినిమాలు ఇంపాక్ట్ చేసినాయి, ఆ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది, సో ఇదంతా తెలుసుకోవడానికి ఈ డాబా ముచ్చట్లు అనమాట. సో ఇది చాలా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, చాలా చిల్డ్ బ్యాక్ ఇంటర్వ్యూ. సో ఇప్పుడు మన బాహుబలి బిగినింగ్ లాగా శైలేష్ బిగినింగ్కి వెళ్ళిపోదాం.
డన్. సో ఎక్కడ సార్ మీ చైల్డ్హుడ్ ఎక్కడ స్టార్ట్ అయింది? చెన్నైయా? చైల్డ్హుడ్ చెన్నై పవన్. చెన్నైలోనే పుట్టింది అండ్ 12 years ఉన్న చెన్నైలోనే. ఓకే సార్. అంటే ఎలా ఉండేది సార్ చెన్నైలో సినిమాలు అంటే ఎలా ఉండేది? అంటే అదే ఫస్ట్ 12 years చెన్నైలో ఉన్నా కాబట్టి ఒక్కనే థియేటర్కి వెళ్ళిపోవడం లాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు లేవు. నాకు 2 అన్నలు ఉన్నారు. 2 అన్నలు నాకు 7 years 8 years పెద్ద అనమాట నాకంటే. సో వాళ్ళు ఆ ఏజ్లో ఉన్నారు, థియేటర్ల మీద పడేలే, వాళ్ళ వెనకాల వెళ్ళేవాడిని. అన్న తీసుకెళ్ళు అంటే తీసుకెళ్ళేవాళ్ళు. సో మెయిన్లీ రజనీకాంత్ సినిమాలు, కమల్ హాసన్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని అనమాట. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్, మోస్ట్ ఆఫ్ యూ నో ఇట్. బట్ కమల్ హాసన్ సినిమాస్కి చాలా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఫాలో అవ్వడం. రజనీకాంత్ సినిమా అంటే ఇలా ఉంటుంది, కమల్ హాసన్ సినిమా అంటే ఇలా ఉంటుంది అని ఒక మైండ్ సెట్తో వెళ్ళేవాడిని అన్నయ్య వాళ్ళతో. సో మా పెద్దన్నతో ఎక్కువ వెళ్ళేవాడిని అనమాట సినిమాలకి. సో దట్ ఈస్ ద మెమరీ ఆఫ్ మై చైల్డ్హుడ్ వాచింగ్ ఫిలిమ్స్ వాస్ లైక్ దట్ విత్ మై బ్రదర్స్. గుర్తుందా సార్ ఏమన్నా మీరు చూసిన ఫస్ట్ సినిమా? అపూర్వ సహోదరులని అపూరాజా సినిమా ఉంది కదా, హిందీ, మన విచిత్ర సోదరులు. తెలుగులో విచిత్ర సోదరులు ఒక సినిమా. అది ఐ స్టిల్ రిమెంబర్ వాచింగ్. ఆ సినిమా ఏదో ఒక రజనీకాంత్ గారి సినిమాతో ఏదో క్లాష్ అయితే గొడవ నాకు గుర్తుంది, దేనికి వెళ్ళాలి అని చెప్పి గొడవ జరిగింది అన్నయ్యలకి మాకు అందరికి. నాకెందుకో నాకు రజనీకాంత్ సినిమా, కమల్ హాసన్ సినిమా రెండు ఉంటే నేను చిన్నప్పుడు ఎక్కువ కమల్ హాసన్ సినిమాకి వెళ్ళాలని ఏడ్చేవాడిని అంట, అంటే ఎక్కువ అల్లరి పెట్టేవాడిని అంట నేను. అది నాకు గుర్తులేదు, మా ఇంట్లో మా అన్నయ్యలు చెప్తే నాకు తెలిసింది అది. సో అప్పుడు విచిత్ర సహోదరులు సినిమా రిలీజ్ అయినప్పుడు ఏదో రజనీకాంత్ గారి సినిమా కూడా ఏదో ప్యారలల్ రన్ అవుతుంటే చాలా పెద్ద గొడవ చేసి విచిత్ర సహోదరుల సినిమాకి నా రచ్చ వల్ల అన్నయ్య వాళ్ళందరూ ఆ సినిమా చూశారు, నన్ను తీసుకెళ్ళి. సెకండ్ టైం చూశారు వాళ్ళు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు చూసామన్నమాట. అదొక మెమరీ బాగా గుర్తుంది నాకు. అండ్ అఫ్కోర్స్ హేరామ్ రిలీజ్ అయినప్పుడు అది చాలా కాంట్రవర్సీ చుట్టూ తిరిగి వచ్చిన సినిమా అనేటప్పుడు చిన్నపిల్లోడిని ఆ టైంలో, అంటే చిన్నపిల్లోడు అంటే మరీ చిన్నోడు కదా, ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై 4th standard 5th standard సంథింగ్, బుడ్డోడ్నేలే. సో పంపించాలా ఏంటి అంటే ఇంట్లో పేరెంట్స్కి భయం ఉంటుంది కదా, ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్నాయి సినిమాకి, అండ్ అదో ముస్లిమ్స్ని వేరేలాగేదో చూపించారు అని ఒక తప్పుగా అర్థం చేసుకున్నారు ఫస్ట్ ఆ సినిమాని. సో మమ్మీ డాడీ వాళ్ళకి టెన్షన్ అనమాట, ఏమన్నా ఫస్ట్ షో వెళ్తే ఏమన్నా అటాక్స్ ఏమైనా జరుగుతాయేమో థియేటర్ మీద, ఏమన్నా లోపల ఏమైనా ఎలా జరిగిపోతాయేమో పిల్లల్ని పంపిస్తే. బట్ స్టిల్ వీ వెంట్. ఐ స్టిల్ రిమెంబర్ గోయింగ్ టు దట్ ఫిల్మ్. చెన్నైలో తెలుగు సినిమా యాక్సెస్ చాలా తక్కువ ఉండేది. ఓన్లీ తెలుగు సినిమాలు నేను థియేటర్లో చూడగలిగే ఆపర్చునిటీ ఉన్నది ఒకటే ఏంటంటే ప్రివ్యూ షోలు వేసేవాళ్ళు. మా డాడీ వర్క్ చేసే సినిమాలు ఉంటాయి కదా, కోటరామకృష్ణ గారి సినిమాలు ఉంటాయి కదా, మా డాడీ కోటరామకృష్ణ గారి దగ్గరే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. సో వాళ్ళు వేసుకునే ప్రివ్యూ షోలకి డాడీ తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని. సో తెలుగు సినిమాలు థియేటర్లో చూసే ఆపర్చునిటీ అది ఒకటే మాకు ఆ టైంలో. సో నాకు గుర్తుండి పెళ్లి పందిరి, అమ్మోరు ఇలాంటి సినిమాలన్నీ నేను థియేటర్లో అక్కడ ప్రివ్యూ షోస్ చూశాను. అమ్మోరు చూస్తున్నప్పుడు ఏంటి సార్ మీ ఎక్స్ప్రెషన్? ఇలా లేచినప్పుడు నువ్వు అక్కడంతా పెడితే నాకు తెలిసి ఫస్ట్ సీన్లో ఆవిడ ఊరంతా పసుపు చల్లుకొని రాని పంపించినాక అయ్యో పాపం ఏదో మజ్జిగో ఏదో పెట్టా చెప్పలేదు అని చెప్పి వెనక్కి వచ్చినప్పుడు రమ్యకృష్ణ గారు ఇలా కూర్చొని అంటుంటారు కదా, పడిపోయింది చిన్నపిల్లని, పడిపోయింది మామూలుగా కాదు, ఉచ్చబడిపోయింది మామూలుగా కాదు. ఫన్నీ థింగ్ ఏంటంటే అదే షోకి రమ్యకృష్ణ గారు ప్రివ్యూ అదే థియేటర్లో చూస్తున్నారు, సేమ్ థియేటర్లోనే చూస్తున్నారు అనమాట. ఓహో. ఇంటర్వెల్ టైంలో మా డాడీ చూపించారు, అది అక్కడ చూడ ఆవిడే అమ్మోర్ క్యారెక్టర్ ఇస్తుంది కదా ఫస్ట్లో ఆవిడే, అంటే అసలు అదేంటి కలర్ అంతా డిఫరెంట్గా ఉంది, నార్మల్గా చుడిదార్ వేసుకొని ఉన్నారనమాట ఆవిడ. ఏంటి నార్మల్గా ఉంది ఏంటి సినిమాలో అంత భయంకరంగా ఉంటుంది అది ఇది అంటే, తర్వాత మా డాడీ వెళ్ళి చెప్పిరా పో అని చెప్పారు. చెప్తే గబగబా వెళ్ళి ఇంతే ఉండేవాడిని, బుడ్డగా ఉండేవాడిని, వెళ్ళి రమ్యకృష్ణ గారు నించొని ఎవరితోనో మాట్లాడుతున్నారు, కోటరామకృష్ణ గారితో ఎవరితోనో, వెళ్ళి చున్నీ పట్టుకొని లాగా చిక్కింది వెనక్కి తిరిగితే, మీరు చాలా బాగా చేశారు మీరు అని అనగానే కిందకు చావునా నీ పేరు ఏంటంటే శైలేష్ అని చెప్తే ఓకే గుడ్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చా. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అలాంటి ఇన్సిడెన్సెస్ దట్స్ వాట్ మేక్స్ ఎ ఫిల్మ్ మేకర్ నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు మీరు ఇందా చెప్పారు కమల్ హాసన్ గారి సినిమాకే వెళ్ళాలి అని ఏడ్చేవాళ్ళని అంటున్నారు కదా, అసలు కమల్ హాసన్ గారితో ఎలా మొదలైంది సార్ ఆ ఫ్యాసినేషన్? అరే కమల్ హాసన్ నాకు సీరియస్లీ నాకు గుర్తు కూడా లేదు పవన్. నాకు తెలిసి అపూర్వ సహోదరులు అన్న సినిమా నుంచే, ఎందుకంటే సినిమాలో పొట్టి క్యారెక్టర్ ఒకటి చేశాడు. ఐ థింక్ చిన్న పిల్లడుగా ఉన్నప్పుడే నాకు దాని మీద ఫ్యాసినేషన్ వెళ్ళిపోయింది అనుకుంటా. నాకు తెలిసి అట్లా ఒక
చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది మూవీ. ఒక చిన్నగా ఉన్న ఒక మనిషి అంత పెద్ద పెద్ద వాళ్ళ మీద పగ తీర్చుకోవడం, ఆ రివెంజ్ అనేటప్పటికి ఒక కిక్ చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేశా. ఆ టైంలో ఆయన యాక్టింగ్ స్కిల్స్ అర్థమయ్యేంత మెచ్యూరిటీ లేదు, బట్ మెల్లిగా పెరిగే కొద్దీ ఐ అండర్స్టూడ్ దట్ ఎవరినైతే నేను ఆల్రెడీ ఇష్టపడ్డ స్టార్ట్ చేశానో హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ దట్ వీ హ్యావ్ సీన్ అన్నది తర్వాత అర్థమైంది మెల్లిమెల్లిగా. 6th standard 7th standard 8th standard వచ్చేటప్పటికి ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద డెప్త్ ఆఫ్ హిస్ యాక్టింగ్. ఆ టైంలో చూసినవి హే రాము, కుర్దీప్ పునల్, ద్రోహి అని ఒక సినిమా ఉంది తెలుగులో, కాప్ ఫిలిం, కమల్ హాసన్ అండ్ అర్జున్ ఇద్దరు కలిసి చేశారు ఆ సినిమా, ద్రోహి అని చెప్పి. మల్టీస్టార్, అప్పట్లో మల్టీస్టార్ మూవీ, అర్జున్ అండ్ కమల్ హాసన్ ఇద్దరు కలిసి చేశారు. ఇట్స్ టెరిఫిక్ ఫిలిం. అంటే ఆ టైంలో ద మూవీ డిడ్ నాట్ డూ వెల్ because it was way ahead of its time, like as usual happens with Kamal Haasan all the time. But Kurdeep Punal also had Drohi also had a huge impact on me at that time. ఏంటి ఇట్లా పాటలు లేకుండా ఇంత సీరియస్గా ఒక సినిమా తీస్తారు, ఏంటి ఇట్లా కూడా చూస్తారా సినిమాలో. there are no songs in the film. It's all about cops, like you know, it's an episode in a cop's life. So gripping narration తో ఉంటుంది. బట్ ఆ టైంలో వర్కౌట్ అవ్వాలి, బికాస్ ఆ టైంలో మనకు ఫార్మాట్ ఉండేది కదా. సో ఏంటి సార్ అంటే అన్న వెళ్తే ఎలా ఉండేది సార్? అంటే ఇప్పుడు ఏంటి జల్సా సినిమాలో కమల్ని ఇలియానా టైపా, సెకండ్ హ్యాండ్ ఇవన్నీ ఇచ్చేసే టైపా? లేదు, లక్కీగా లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 8 years గ్యాప్ ఉంది కదా. ఓకే. మా పెద్దన్నకి చిన్నకి 1 year గ్యాప్. వాళ్ళకు ఉండింది ఆ ప్రాబ్లం, నాకు లేదు. నాకు అన్ని కొత్తవే, బ్రాండ్ న్యూ. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. 8 years అంటే ఆల్మోస్ట్ లైక్ జనరేషన్ గ్యాపే కదా. సో నావన్నీ కొత్తవే. సో ఈ 13 years 14 years ఏజ్కి అంత పెద్దవాళ్ళం అవ్వలేదు, అండ్ ఆఫ్ కోర్స్ మన చేతిలో డబ్బులు కూడా ఉండేవి కాదు. బట్ మనకి ఎప్పుడన్నా సినిమాలు చూడాలనిపిస్తే కొద్దిగా అప్పట్లో పైరసీలు కానీ అవి ఇవి VCRలు కొనడం కానీ ఇవన్నీ జరిగేవి. వాటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నాకు అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నానని అనుకోవద్దు, బట్ నాకు ఫస్ట్ నుంచే పైరసీ కాన్సెప్ట్ మా డాడీ నాకు చాలా చాలా చిన్నప్పుడు నేర్పించేస్తాడు నాకు. ఎందుకంటే డాడీ ప్రొడక్షన్ మేనేజర్ కదా, నేను చిన్నప్పుడు డాడీ ప్రొడక్షన్ మేనేజరు. అండ్ ఆల్సో దాని తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినాక డాడీ ప్రసాద్ ల్యాబ్లో పనిచేసేవాళ్ళు. సో నాకు పైరసీ అనే కాన్సెప్ట్ని డాడీ నాకు వెన్ ఐ వాజ్ ఇన్ మై 8th standard ఇట్ సెల్ఫ్ వెరీ డీప్లీ హీ ఎక్స్ప్లెయిన్. ఎలా ప్రింట్లు బయటికి ఎట్లా వెళ్తాయి, ఎట్లా చేస్తారు, దీనివల్ల ఇండస్ట్రీ ఇంత కష్టపడుతున్న ఇండస్ట్రీ ఎట్లా, ఇది ఒక దొంగతనం లాంటిది అన్నది మా డాడీ నాకు చాలా క్లియర్గా ఫస్ట్ నుంచి చెప్పి పెట్టాడు అనమాట. దీనివల్ల ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా పైరేటెడ్, అది నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా ఇప్పుడు కూడా, ఒక్కసారి కూడా మేము పైరేటెడ్ VCDలు తెచ్చుకొని చూడడం కానీ ఐ హావ్ నెవర్ డన్ ఇట్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. నేను పైరేటెడ్ కంటెంట్ అనేది నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. ఈవెన్ ఇట్ కుడ్ బి టారెంట్స్ ఆల్సో. ఐ హావ్ నెవర్ డౌన్లోడెడ్ టారెంట్స్ ఆల్సో. ఐ ఆల్వేస్ కోల్డ్ మై ఫ్రెండ్స్. నేను తిడతా, మా ఫ్రెండ్స్ని తిడతారే టారెంట్స్ డౌన్లోడ్ చేస్తారు ఇంద్ర బాబు, చేయకండి, చూస్తే థియేటర్లో చూడండి, లేకపోతే ఏమన్నా OTTలో చూసుకోండి, అంతేగాని వాట్స్ ద డీల్ విత్ టారెంట్స్ అని. ఇప్పుడు తగ్గిపోయింది, OTT వచ్చినాక నాకు తెలిసి టారెంట్లు రచ్చ తగ్గిపోయింది. అవును. బట్ దెర్ వాజ్ అ టైమ్ వెన్. కాకపోతే ఈ వోల్గా VCDs వస్తాయి తెలుసా? తెలుసండి, శ్రీ బాలాజీ. అది వాళ్ళ కంపెనీ వాళ్ళు ఐ థింక్ వాళ్ళ రైట్స్ కొనుక్కొని, వాళ్ళు VCD రైట్స్ కొనుక్కొని వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అమ్ముతారు VCDs ప్రాపర్గా షోరూమ్స్లో. లైక్ మ్యూజిక్ వరల్డ్ నేను ఎక్కువ మ్యూజిక్ వరల్డ్కి వెళ్ళేవాడిని VCDలు కొనుక్కోవడానికి. అడుగుదాం అనుకుంటున్నా క్వశ్చన్. మ్యూజిక్ వరల్డ్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు అసలు లేదు సార్, ఇప్పుడు అసలు ఎక్కడా లేదు. అప్పట్లో ఎక్కడ మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఒకటి ఉండేది మ్యూజిక్ వరల్డ్, రోడ్ నెంబర్ స్టార్టింగ్. అసలు లోపలికి వెళ్తే ఇంకా అదొక డిఫరెంట్ ప్రపంచం అండి. మ్యూజిక్ ప్లే అవుతూ ఉండేది, చాలా సినిమాలు ఉండేవి. అసలు అంటే నీకు గుర్తుందా, నీకు వాల్కి ఒక చిన్న CD ప్లేయర్ ఒకటి అటాచ్ చేసి ఇలా హెడ్ ఫోన్స్ ఒకటి పెట్టుంటాడు. ద హెడ్ ఫోన్స్ ఆర్ వెరీ హై క్వాలిటీ హెడ్ ఫోన్స్ విచ్ హ్యాస్ వెరీ గుడ్ బేస్ ఆన్ ఇట్. దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మ్యూజిక్ వినడానికి మ్యూజిక్ వరల్డ్కి వెళ్ళేవాళ్ళు. పాపం వాళ్ళు కూడా బయటకు వెళ్ళమనేవాళ్ళు కదా, ఎంతసేపు అయినా నించొని పాటలని యూ కెన్ డూ టైం పాస్ ఆల్సో దేర్. ఐ యూస్ టు గో టు బంజారా హిల్స్ మ్యూజిక్ వరల్డ్కి వెళ్ళేవాడిని నేను. మన శివమణి సినిమాలో చూపిస్తారు కదా, ఆ సిన్ వింటూ ఉంటే ఏ అంటే అలా చేయకూడదు, అలా పాడుకో అంటే. వీటన్నిటికంటే ఇంకా ఎక్సైటింగ్ ఏంటంటే మిక్స్ టేప్. గుర్తుందా నీకు? మిక్స్ టేప్స్ తయారు చేసుకునేవాళ్ళం. 60-minute క్యాసెట్, 90-minute క్యాసెట్ రెండు ఉండేవి. 90-minute క్యాసెట్ తీసుకుంటే ఇటువైపు ఏ సైడ్ ఒక సినిమా, బి సైడ్ ఒక సినిమా పట్టేని పాటలు, నీకు ఇష్టమైన సాంగ్స్ అన్నీ రాసి క్యాసెట్ షోరూమ్ వాడికి ఇస్తే, షాప్ వాడికి ఇస్తే వాడు దాన్ని రికార్డ్ చేసి
he will put all the songs on one side, the other songs on B side and give it to you. So it will be your selection of, it's like your playlist. అంతే. అంటే ఇప్పుడు ఏంటి సార్, అంటే పాటలు రాసుకుని అన్న ఇది చేయవా అని అడిగేవాళ్ళ మీరు వెళ్ళి? అవును, ఆ పాట ఈ సినిమాలో ఈ పాట అని చెప్పి ఒక 20 పాటలు రాసి ఇచ్చేస్తే వాళ్ళకి, వాళ్ళు ఆ క్యాసెట్లు తీసుకొని దాన్ని రికార్డ్ చేస్తాడనమాట. దాంట్లో ఇప్పుడు నీకు ఇంతకుముందు టేప్ రికార్డర్లో ప్లే బటన్ పక్కన చిన్న రికార్డ్ బటన్ ఉండేది, అటువైపు క్యాసెట్ ఇటువైపు క్యాసెట్ పెట్టి దాన్ని ప్లే చేస్తే యువతలు దీన్ని రికార్డ్ చేయొచ్చు. సో ఆ ఒక్క పాట మాత్రం ప్లే చేసి రికార్డ్ చేస్తాడు. అంటే ఒక ఫుల్ సాంగ్ ప్లే అయితేనే అది రికార్డ్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ కాపీ పేస్ట్, నో, మాన్యువల్లీ ఫుల్ సాంగ్ ప్లే అవ్వాలి. సో మనం వాళ్ళకి 12 సాంగ్స్ 13 సాంగ్స్ లిస్ట్ ఇస్తే ఆ 12-13 సాంగ్స్ ప్లే చేసి దాన్ని రికార్డ్ చేసి ఒక క్యాసెట్ నీకు, దట్ విల్ బి యువర్ ప్లే లిస్ట్. ఇట్స్ లైక్ in today's age, if you want to call it, it's a playlist. So it's all your favorite songs in one cassette. So I think that is the only form of piracy I did in my life. పైరసీ కాదండి, ఎందుకంటే ఆ షాప్ దగ్గర అదే అంటే చెప్పాలంటే ఆబ్వియస్లీ యూఆర్ నాట్ సపోజ్ టు సెల్, లైక్ యూఆర్ నాట్ సపోజ్ టు కాపీ అండ్ సెల్ దెమ్, బట్ ఇట్ ఇస్ అ వెరీ కామన్ ప్రాక్టీస్. మిక్స్ టేప్స్ చేయడం అనేది ఇట్స్ దేర్ ఇన్ మ్యూజిక్ కల్చర్స్లో. అందరి దగ్గర ఐ థింక్ మిక్స్ టేప్స్ ఆర్ దేర్. సో అంటే నాకు తెలిసినంత వరకు అదే మీకు హ్యాండిల్ చేసిన పోర్టబుల్ టెక్నాలజీ. నాకు తెలిసే ఒక డిస్క్ మ్యాన్ కాకముందు వాక్మ్యాన్ వచ్చి ఉండేది, ఉన్నాయా? దాంతో మెమరీస్ ఉన్నాయా సార్? నేను వాక్మ్యాన్ యూజ్ చేస్తున్నాను, డిస్క్ మ్యాన్ యూజ్ చేస్తున్నా. మ్యూజిక్ డిగింగ్ వాజ్ లైక్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇట్ వాజ్ చాలా చిన్న ఏజ్ నుంచే మ్యూజిక్ వినడం అనేది చాలా అలవాటు. అది ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ టైప్స్. మ్యూజిక్ లేకుండా డే ఇమాజిన్ చేసుకోలేను యాక్చువల్లీ నేను. ఈవెన్ వెన్ ఐఎమ్ ఐడిల్ దెర్ హ్యాస్ టు బి సమ్ మ్యూజిక్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అది చిన్నప్పుడు స్టార్ట్ అయింది. వాక్మ్యాన్స్ చూసా, వాక్మ్యాన్ తర్వాత డిస్క్ మ్యాన్ ఇక్కడ హిప్కి ఇట్లా అటాచ్ చేసుకొని తిరిగిన రోజులు ఉన్నాయి. డిస్క్ మ్యాన్ వచ్చినప్పుడు అసలు హిప్స్టర్ డేస్, హిప్పీస్ యా. సో ఇందాక మిక్స్ టైప్ అన్నారు కదా, అమ్మాయిలకు కానీ ఎవరికైనా ఇచ్చారా ఆ రోజుల్లో? అమ్మాయిలా ఏమో అబ్బా, నాకు అంత మై ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ వాజ్ ఇన్ 8th standard, సో ఐ డోంట్ రిమెంబర్ షేరింగ్ ఎనీ మిక్స్ టైప్స్ విత్ ఎనీ గర్ల్ ఫ్రెండ్స్. ఏమో ఎప్పుడు నాకు గుర్తులేదు. మిక్స్ టైప్స్ షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ లేవు. మిక్స్ టైప్స్ ఎక్కువ గైస్తో ఎక్కువ షేర్ చేసుకున్న మెమరీసే ఉన్నాయి. లవ్ లెటర్లు అవి ఇవి ఎందుకు అవి లేకుండా ఎట్లా వస్తావు ఇంత దూరం చెప్పు లైఫ్లో? ఉంటుంది కదా, 100% ఉంటుంది కదా. ఆ రోజుల్లో మరి 8th క్లాస్ అంటే మరి మామూలు విషయం కాదు. ఎలా అప్రోచ్ అయ్యారు? సాహసం అనే చెప్పాలి అంటావా? సాహసం అనే చెప్పాలి. ఏమో అలా జరిగిపోయింది పవన్. ఏమో మరి ఎప్పుడు 8th standard ఉన్నా కూడా కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్, కొద్దిగా నీడ్స్ అన్నీ కూడా కొద్దిగా పెద్దవాళ్ళవే ఉండేవి ఎక్కువ మనకి అప్పుడే ఆ టైంలోనే. ఐ థింక్ దట్ వాజ్ వాట్ ఐ థింక్ దట్స్ వాట్ వుడ్ హ్యావ్. ఆ రోజుల్లో మరి శైలేష్ గారు చెప్పినట్టు అని. ఇప్పుడు మనకి సినిమా చూస్తున్నాం సార్, ఫస్ట్ అది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్కి ఉండేది. మనం ఎంటర్టైన్ అవుతూ ఉండేవాళ్ళం. స్లోగా అబ్జర్వేషన్ పెరుగుతూ ఉంటుంది. అరే అంటే చిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక సినిమాకి వెళ్ళి ఒక రోజు వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం చూస్తే అరే ఏంటి మళ్ళీ ఇలాగే పర్ఫామ్ చేస్తున్నారు, వెనకాల ఎవరన్నా ఉంటారా స్క్రీన్ వెనకాల అనే ఒక దాని నుంచి కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఉంటాయి మనకి, ఎడిటింగ్. సో వీటిలో ఫస్ట్ మిమ్మల్ని సినిమా అనే కాన్సెప్ట్ మీద ఫ్యాసినేట్ చేసిన టాపిక్ ఏంటి? మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేసిన టాపిక్ ఏంటి? ఇండిపెండెన్స్ డే అని ఒక ఇంగ్లీష్ సినిమా, నీకు మరి విల్ స్మిత్ చూసావు లేదు? సో ఇండిపెండెన్స్ డే మూవీ నేను చెన్నైలో చూసాను మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు. అప్పటిదాకా నువ్వు చెప్పినట్లు ఇది వేరే ప్రపంచం ఇది అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నది. మై ఫస్ట్ ఇంగ్లీష్ మూవీ ఇన్ ద థియేటర్ వాజ్ ఇండిపెండెన్స్ డే. చూసి సీజీ వర్క్ అంతా చూసిన తర్వాత ఐ వాజ్ అమేజ్డ్. ఎట్లా అసలు ఇది ఎలా క్రియేట్ చేస్తారు అన్న క్వశ్చన్, దట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద ప్రాసెస్. ఎక్స్పీరియన్స్ని దాటి ప్రాసెస్ని చూసే ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది ఎవరికన్నా, especially people who are interested in movies. Appadaka it was all an experience. Movie was an experience. I was enjoying it like audience, and suddenly Independence Day cinema చూసిన తర్వాత అసలు VFX అంటే ఏంటి అని స్టార్ట్ చేశా. VFX అంటే ఏంటి అని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డిగ్గింగ్ స్టార్ట్ అయింది స్లోగా అండర్స్టాండింగ్ని. అండ్ ద గుడ్ థింగ్ ఇస్ ఐ ఆల్వేస్ హ్యాడ్, ఇంట్లో డాడీ ఎప్పుడు ఉంటారు కదా చెప్పడానికి. ఏమన్నా సినిమా గురించి డౌట్ వచ్చిందంటే వెంటనే డాడీని అడిగితే చెప్పేస్తారు కదా. ఆ టైంలో మరి గూగుల్స్ ఇవన్నీ గూగుల్ ఏం లేవు కదా అప్పుడు. ఆ టైంలో మనకి అడగాలంటే ఎవరో ఒకళ్ళు అంటే ఇంట్లో డాడీ ఉంటారు కాబట్టి టక్మన్ డాడీని
డాడీని అడిగి తెలుసుకునేవాడిని ఇది ఎట్లా మరి అందులో ఇంత పెద్ద స్పేస్ షిప్ ఒకటి వచ్చింది, అది ఎట్లా తెస్తారో, అంత పెద్దది నిజంగా తెస్తారా కన్స్ట్రక్ట్ చేసా. డాడీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, లేదురా దాన్ని ఇలా కంప్యూటర్ల మీద చేస్తారు అది అని అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది, నేర్చుకునే ప్రాసెస్ అనేది అక్కడి నుంచి. సో సోర్స్ ఓన్లీ మీ ఫాదర్ అండి, అండ్ లేకపోతే మీరు ఇంకా బుక్స్ లాంటివి ఇవంతా ఎప్పుడు ఇంకా బాగా డెప్త్కి వెళ్ళిపోవాలని ఎప్పుడు అనిపించింది? ఇనీషియల్ సోర్స్ అయితే డెఫినెట్లీ డాడీ. నాకు ఆ టైంకి ఇంకా డాడీ ఇంట్లో ఉండేవాళ్ళు, డాడీని అడిగితే వచ్చేసేది ఆన్సర్ నాకు. ఇన్ఫ్యాక్ట్ అసలు కెమెరాస్ గురించి చెప్పేవాళ్ళు, లెన్సెస్ గురించి చెప్పేవాళ్ళు డాడీ. ఎప్పుడు నేను 7th 8th ఉన్నప్పుడే హీ యూస్ టు టెల్ మీ అబౌట్ లెన్సెస్, ఫోకల్ లెన్స్ గురించి చెప్పేవాళ్ళు, ఒక్కొక్క లెన్స్ యూజ్ ఏంటి అని చెప్పేవాళ్ళు, ఇవన్నీ చెప్పేవాళ్ళు డాడీ. అప్పుడు బుక్స్ చదవడం స్టార్ట్ అయ్యింది నాట్ అంటిల్ ఇంటర్మీడియట్ దాకా నేను బుక్స్ ముట్టుకోలే. సిడ్ ఫీల్డ్ ది స్క్రీన్ రైటింగ్ బుక్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ రైటింగ్ బుక్ దట్ ఐ పిక్డ్ అప్. 2003-2002లో తీసా, పిక్డ్ అప్ ద బుక్. ఏం అర్థం కాలేదు అసలు, ఈ ప్లాట్ పాయింట్లు ఏవేవో ఉంటే అబ్బో ఇది చాలా దీనికి చాలా ఉందిలే లైట్ అని చెప్పి పక్కన పెట్టేసా బుక్. బట్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మెయిన్లీ ఫ్రమ్ మై డాడ్ ఓన్లీ. బట్ దాని తర్వాత ఆ బుక్ చదవడానికి ట్రై చేశా, రైటింగ్లో చాలా కాంప్లికేటెడ్ అనిపించింది. అట్ దట్ టైమ్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ ఇట్. సో పక్కన పెట్టేసి డాడీ దగ్గర నేర్చుకుందాము అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడిగి ఫాదర్ దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవడం. ప్రసాద్ ల్యాబ్లో పెద్ద ఎక్స్పోజర్ నాకు. ప్రసాద్ ల్యాబ్లో డాడీ మేనేజర్గా వర్క్ చేసేవాళ్ళు అప్పుడు ఆ టైంలో. సో లోపలికి వెళ్తే డబ్బింగ్ థియేటర్ లోపలికి వెళ్ళిపోవచ్చు, అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. ఎడిటింగ్ స్వీట్స్ లోపలికి వెళ్ళిపోయేవాడు, అందరూ తెలిసిన వాళ్ళు. డెవలపింగ్ ల్యాబ్ ఉంటే దాని లోపలికి వెళ్ళి అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. అంత ప్రాసెస్ చక్కగా చిన్నపిల్లవాడిని కదా, అడిగితే చాలా ఇంట్రెస్ట్గా చెప్పేవాళ్ళు నాకు అర్థమయ్యేటట్లు బ్రేక్ డౌన్ చేసి. ఈ లెర్నింగ్ తర్వాతనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఐ ట్రైడ్ అ షార్ట్ ఫిల్మ్. ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి, మనకి ఇంత ప్రాసెస్ తెలుసు కదా, లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్ అని చెప్పి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము అని చెప్పి నేనే ఒక కథ ఒకటి రాసేసుకొని మా ఫ్రెండ్స్ అందరినీ పెట్టి ఒక భయం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. అస్సలు భయం ఏది మీకు చూస్తే అది. బట్ లేదు అంటే అప్పటికే యూట్యూబ్ లేదు, ఉండదు. చాలా కష్టపడి దాని దాఖలాలు కూడా లేకుండా అంతా మాయం చేసా ఇండస్ట్రీకి రావడానికి ముందే. చాలా జాగ్రత్త పడ్డారంటే చాలా జాగ్రత్త పడ్డా. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ దగ్గర కాపీస్ ఉన్నాయి. నా కొడుకులు నన్ను బెదిరిస్తూ ఉంటారు ఎప్పుడు, అరే నేను ఎప్పుడో ఒకటి పెట్టేస్తాను రా బయటిది అని చెప్పి. చాలా కష్టపడి కన్విన్స్ చేసి పెట్టుకోరు అందరు. శైలేష్ గారి ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంట్రో చూస్తే నా పేరు పవన్ చలంపూరి అండి, ఇన్స్టాగ్రామ్లో Pawan005 అని ఉంటారు. ఈ కాపీ ఒకటి నా చేతికి వస్తే కొద్దిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను చూసేవాళ్ళు. సో ఇందులో మీ అందరికీ బంపర్ ఆఫర్ ఏంటంటే అందులో హీరో కూడా నేనే. సరే ఏంటి సార్, ఏ ఎక్విప్మెంట్ వాడారు అప్పట్లో? అంటే 5Dలు ఇవన్నీ రాలేదు. సో సోనీ హ్యాండిక్యామ్ ఉంటుంది కదా, సోనీ హ్యాండిక్యామ్ క్యాసెట్ ఉంటుంది, టేప్ క్యాసెట్ చిన్న 30 చిన్న క్యాసెట్ ఇంత టేప్ ఉండేది. 35 minutes 40 minutes రికార్డ్ చేయొచ్చు దాంట్లో. మళ్ళీ దాంట్లో వీడియో క్లిప్స్గా కూడా రికార్డ్ అవ్వవు, ఇట్స్ ఆల్ వన్ ఫైల్. దాన్ని మొత్తం తీసుకెళ్ళి సిడీ షాప్లో ఇస్తే దాన్ని ఎంపెక్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఒక సిడీలో వేసి ఇచ్చేవాళ్ళు మాకు. అది నువ్వు చేసిన అన్ని షార్ట్స్, ఓకే టేక్స్, నాట్ ఓకే టేక్స్ అన్నీ కలిపి ఒక 40 minutes ఫైల్ లాగా వస్తుంది. దాన్ని తీసుకొని క్లిప్ కట్టర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ క్లిప్ కట్టర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి నా ఓకే టేక్ మటుకు క్లిప్ కట్ చేసి దాన్ని పక్కన పెట్టుకునేవాడిని. పెట్టుకొని లాస్ట్కి విండోస్ మూవీ మేకర్ అని చెప్పి ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఆ టైంలో, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఆర్ నాట్, బట్ విండోస్ మూవీ మేకర్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉండేది. దాంట్లో ఈ ఓకే టేక్స్ అన్నీ వేసి ఇంట్రెస్టింగ్ ట్రాన్సిషన్స్ పెట్టి సౌండ్ మొత్తం మా అన్న ఇచ్చేవాడు. మా అన్న, మై బ్రదర్ ఇస్ సౌండ్ ఇంజనీర్, అతను ఓన్ స్టూడియో ఉందన్నమాట. ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ సార్ సినిమాలందరికీ కూడా డబ్బింగ్ ఇంజనీర్గా వర్క్ చేశారు. సో హీ హ్యాస్ ద యాక్సెస్ టు దోస్ సౌండ్ ట్రాక్స్, వాళ్ళు వాడే సౌండ్ ట్రాక్స్ యాక్సెస్, సౌండ్ ఎఫెక్ట్స్ సౌండ్ ట్రాక్స్ యాక్సెస్ ఉండేది అన్నయ్యకి. అది ఇస్తే దాంట్లో సౌండ్ ట్రాక్స్ సౌండ్ ఎఫెక్ట్స్ తీసుకొని దీని మీద వేసి ఒక సినిమా లాగా 40 minutes తయారు చేసేదాన్ని. 20 minutes ఫస్ట్ హాఫ్, 20 minutes సెకండ్ హాఫ్ అనమాట. విత్ ఇంటర్వెల్ కలిపి. ఇంటర్వెల్ బ్యాంగ్ మామూలుగా ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు. సర్లే నీకు ఎప్పుడో కలిసినప్పుడు చూపిస్తాను నీకు. డెఫినెట్లీ వెయిటింగ్. మీరు కాలేజ్లో ఉన్నప్పుడు హాస్టల్ అని విన్నా. సో అవును, యా. ఏంటి సార్ అసలు హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? హాస్టల్ అంటే అసలు అది ఒక హాస్టల్ ఫీలింగ్ వచ్చేది కాదు, ఎందుకంటే మాది ఆప్టోమెట్రీ కాలేజ్. అది నేను
లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, ఇట్స్ అన్ ఆప్టోమెట్రీ కాలేజ్, బాషన్ లామ్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ అని చెప్పి ఇది కిస్మత్పూర్లో ఉంటుంది అనమాట, ఎల్వి ప్రసాద్ వాళ్ళది. ఆ క్యాంపస్లో ఉండేదే 200 మంది ఉంటారు, పెద్ద క్యాంపస్, బట్ ఒక 200 మెంబర్సే ఉంటారు. ఓన్లీ ఆప్టోమెట్రీ స్టూడెంట్స్కి మాత్రమే కట్టిన క్యాంపస్ అది. ఎల్వి ప్రసాద్ వాళ్ళు, బిట్స్ పిల్ అని వాళ్ళు కలిసి కట్టారనమాట. సో ఫస్ట్ నాకు మా డాడీ వచ్చారు, ఇది రెసిడెన్షియల్ కోర్స్ అంటే నువ్వు అక్కడే ఉండి హాస్టల్లో చేయాలి అంటే, హార్ట్ నన్ను తరివేస్తున్నారు ఇంట్లో నుంచి, అసలు నేను వెళ్ళను అది ఇది అని గొడవ పెట్టుకున్నాను డాడీతో. దెన్ తీసుకెళ్ళారు, అది సరేరా నువ్వు ఒకసారి వెళ్ళి హాస్టల్ అయితే చూడు ఫస్ట్, నీకు నచ్చిందంటే చెయ్యి లేకపోతే వద్దు అని చెప్తే, ఆ రోజు ఈవినింగ్ తీసుకెళ్ళారు డాడీ నన్ను. మారుతి 800 వేసుకొని దూరం వెళ్ళిపోతా ఉంటే, ఇంకెంత దూరం నన్ను ఎక్కడికో పంపించేస్తున్నారు నేడు. మొత్తానికి వచ్చింది కిస్మత్పూర్. వస్తే దిగి చూస్తే హాస్టల్ ఎన్విరాన్మెంట్ సూపర్ కిక్యాస్ ఉంది. ఏంటి చక్కగా గర్ల్స్ హాస్టల్ పక్కన బాయ్స్ హాస్టల్, దెర్ ఇస్ నో మూమెంట్, అది లడ్డు కావాలని ఆయన మూమెంట్లో. అండ్ ద గుడ్ థింగ్ వాజ్ ఎవ్రీబడి వాజ్ సో సోషల్, అందరు జస్ట్ కూర్చొని క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు. ఎన్విరాన్మెంట్ బాగా అనిపించింది నాకు, ఇదేదో మన కల్చర్ చాలా దగ్గర ఉంది అన్నట్లు. బాగుంది చాలా. ఐ థాట్ ఏదో బాగానే ఉంది సార్, హాస్టల్కి వెళ్ళి చూసాక ఐ లైక్ ఇట్. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద కోర్స్. మా డాడీ వాళ్ళు చెప్పారనమాట, సాటర్డే సండే అయితే వచ్చేసే నాన్న, నీకు నిజంగా రావాలనిపిస్తే ఇంటికి. ఒక్క వారం వచ్చా, 2వ వారం నేను ఇటువైపు తల కూడా పెట్టలే ఇంటివైపు. హాస్టల్ వాజ్ సో సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ గాట్ లైక్ అమేజింగ్ రూమ్మేట్స్. ఇద్దరు రూమ్మేట్స్ అనమాట నాకు, ముగ్గురం పెద్ద మాస్ క్యాండిడేట్స్ ముగ్గురం. సో రచ్చ చేసేవాళ్ళం అంతా. ఐ థింక్ హాస్టల్ వాజ్ ద టైమ్ వెన్ ఐ లెర్న్ అట్లా ఇండివిజువల్గా ఉంటూ లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేయాలి అనేది నేర్చుకున్నది ఆ హాస్టల్ టైం. సినిమాలకి వెళ్ళిపోవడం, బంక్ కొట్టే ఆపర్చునిటీస్ తక్కువే ఉండేది బికాజ్ ఒకటే క్యాంపస్ లోపల హాస్టల్ ఉంటుంది అండ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ లేవంటే హాస్టల్కి వెళ్ళి పట్టుకొచ్చేస్తారు నేను. సో అది కొద్దిగా కష్టం బంక్ కొట్టడం అనేది. కానీ వేరే రీజన్స్ ఏమన్నా చెప్పి చెక్ చేయొచ్చు కావాలంటే. అట్లాంటివి ఒక 2-3 సార్లు చేసినట్లు గుర్తు, కానీ అంత బంకింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ నైట్ టైం గోడ దూకి వెళ్ళడం, బయటికి వెళ్ళిపోయి తాగేసి రావడం క్యాంపస్కి, అట్లాంటి అదో పనులన్నీ చాలానే చేశాం. వెరీ నైస్. వింటుంటే చాలా చాలా బాగుంది, మోస్ట్ ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతున్నాను. అండ్ నాకు అదే పాయింట్కి రావాలని ఉంది సార్, ఏంటంటే ఆ మాస్, ఆ రచ్చ చేసే ఏజ్లో ఏంటి అసలు బాగా గుర్తుండిపోయే మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటి? బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ అంటే నాకు ఎప్పుడు మన లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒకటి దొరుకుతాడు కదా, లైక్ దట్ ఫ్రెండ్షిప్ విల్ గో ఆన్ ఫర్ లైఫ్ టైం. అంటే ఒక 2 decades 3 decades అయినా కూడా సేమ్ వేవ్ లెంత్లో ఉండే ఫ్రెండ్స్ దొరుకుతారు కొంతమంది. అలా నాకు 2 ఫ్రెండ్స్ నాకు ఆ క్యాంపస్లో దొరికారు. అండ్ ఆ ఫ్రెండ్షిప్స్ ఫామ్ అవడం అన్నది కూడా ప్రిలిమినరీ స్టేజ్ నుంచి మెల్లిగా ట్రస్ట్ బిల్డ్ అవ్వకుండా 4 years ఒకటే రూమ్లో ఉంటూ మెల్లిగా బౌండరీస్ అన్నీ బ్లర్ అయిపోతూ ఉంటాయి స్లోగా, మెల్లిగా. ఫస్ట్ టైం నీది నాది అన్న బౌండరీ ఉంటుంది. ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత వాడి చొక్కా నేను వేసుకోవడం, నా చొక్కా వాడేసుకోవడం స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత ఇంతకు ముందు పర్సులు ఏమో కబోర్డ్లో పెట్టి లాక్ వేసుకుంటూ ఉంటాము. సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మెల్లిగా పర్సులు బయటకు వచ్చేస్తాయి, ఎవరి పర్సులు ఉంటాయి. ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిందంటే వాడికి మందు కొట్టాలంటే నీ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు, వీడికి సిగరెట్ కాల్చాలంటే నీ వాలెట్ నుంచి డబ్బులు మాయమైపోతావు. అంటే లెక్కలు ఉండవు, ఇంకా బ్లర్ అయిపోద్ది కంప్లీట్లీ. ఆల్ 3 lives become one and you just start enjoying the phase kada. So that experience I had with my 2 roommates and they are still my best buddies, like some of the best memories I have with them. So అందులో నాకు స్పెసిఫిక్గా గుర్తున్న మూమెంట్ ఏంటంటే, ఒకడు కరణ్ అని, వాడు గుజరాతీ అనమాట. వాడి వల్లనే నేను యాక్చువల్లీ హిందీ నేర్చుకుంది వాడి వల్లనే. నేను ఒకరోజు మా క్యాంపస్ వెనకాల ఒక ఆంటీ చపాతీలు వేస్తారు అనమాట. ఆ ఆంటీ దగ్గర చపాతీలు తినడానికి మా క్యాంపస్ మెయిన్ గేట్ దాటుకొని వెనక్కి నడుచుకుంటూ వెళ్తే ఒక 1/2 kilometer ఆవిడ ఇల్లు ఉంటుంది. సో సాయంత్రం పూట ఎప్పుడో ఒకసారి ఒక అమ్మాయిని తీసుకొని నేను చపాతీలు తినడానికి బయటికి వెనక్కి వెళ్ళా. చపాతీలు తిని రిటర్న్ వస్తుంటే కరెక్ట్గా ఒకడెవడో వచ్చి అమ్మాయికి డాష్ ఇచ్చాడు. వాడు విలేజ్లో ఉంటాడు అనమాట. అక్కడ అమ్మాయికి డాష్ ఇచ్చాడు. చిన్నగా డాష్ ఇచ్చేటప్పటికి నేను బాగా బక్కగా ఉండేవాడిని. నేను వెరీ థిన్ గా. ఫైట్స్లోకి వెళ్ళిపోవడం, కొట్టడం, ఇంత కాన్ఫిడెన్స్ లేకపోతుండే ఆ టైంలో. ఇదేమో అమ్మాయిని గుద్దేసి ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చెయ్యాలి చూసి రే దిక్తాన్ అయ్యాగా అన్న. వాడు మెల్లిగా మీదకి వస్తున్నాడు. నాకు అర్థమైంది ఇది ఎస్కలేట్ అయ్యేటట్టు ఉంది అని చెప్పి అటు ఇటు వెనక్కి తిరిగేటప్పటికి అప్పుడే నాకు పరిచయం అయ్యాడు. ఆ రోజే పరిచయం అయ్యాడు నాకు కరణ్ అనేవాడు. అటు నుంచి నడిచి వస్తున్నాడు. వాడు సిగరెట్ తాగకుండా నడుచుకుంటూ ఇట్లా తల ఇట్లా ఉంచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. అని ఏమన్నా నేను కరణ్ తిరిగాడు ఇసుకో మారినా అన్న. అంతే ఆడి మీద పడిపోయి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు అని కూడా అడగల, వై అని కూడా అడగలేదు.
కరణ్ ఇసుకో తోడా మారినాను కానీ మీద పడ్డాడు, కొట్టడం స్టార్ట్ చేశాడు, నేను కూడా పడిపోయాను, ముఖాముఖి స్టార్ట్ అయిపోయింది. ప్రాపర్ స్ట్రీట్ ఫైట్ అనమాట అది. ఇద్దరం కలిసి సమ్హౌ వి టుక్ హిమ్ డౌన్ అండ్ ఇద్దరం ఇంకా అమ్మాయిని తీసుకొని క్యాంపస్ లోపలికి వచ్చాము. వచ్చిన తర్వాత ఒక భయం, అమ్మ ఎక్కడ విలేజ్ నుంచి అందరూ వస్తారేమో మన మీద కన్నా భయం ఉంది. బట్ దట్స్ ఆల్ సెకండరీ. బట్ ఆ రోజు ఒక మనిషిని నేను అరే వీడిని కొట్టరా అని అడిగితే ఎందుకు అని కూడా అడగకుండా కొట్టేవాడు ఒకడు ఉన్నాడు నా సర్కిల్లో అని తెలిసింది కదా. అక్కడి నుంచి ఆ ఫ్రెండ్షిప్ స్టార్టెడ్. హీస్ యువర్ రోహిత్. ఎండింగ్ ఎలిమినేట్ చేసేస్తే హీస్ యువర్ రోహిత్ అనమాట. ఎగ్జాక్ట్లీ హీస్ మై రోహిత్. అండ్ ఇలా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు సార్ మీ లైఫ్ ని కానీ ఇదంతా. ఈ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని మూవీస్ లో క్యారెక్టర్స్ రాయడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? ఇప్పుడు రోహిత్, కరణ్ కదా, ఇది కాకుండా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నారు. లైక్ ఐ హావ్ లైక్ పీపుల్ హు ఆర్ డ్రంకర్డ్స్, వెరీ ఇన్స్పైరింగ్ డ్రంకర్డ్స్. అంటే ఇప్పుడు మనం నార్మల్ గా చూసినట్లే అనుకుంటూ తిరిగే డ్రంకర్డ్స్ కాదు వీళ్ళు. విత్ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రంకర్డ్స్ ఐ డెల్ట్ విత్ ఇన్ మై లైఫ్. దే విల్ డెఫినెట్లీ surface at one point in time in one of my scripts. Okay. I'm just saying there are multiple characters like that, but తీసింది ఒకటే ఫిలిం కాబట్టి నాకు తెలిసి హిట్ మూవీలో అయితే there was no real life inspiration తీసుకొని నేను ఒక క్యారెక్టర్ రాసింది లేదు ఎక్సెప్ట్ ఫర్ దట్ ప్రిన్సిపల్ క్యారెక్టర్. నాకు అప్పుడు ఒకటి అడగాలనిపించింది సార్. అంటే మన స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా వరకు కాన్వర్జేషన్స్ అనేవి మేబీ కొంతమందికి సెకండరీ వస్తాయి, లేదంటే ఒక స్టోరీ కాన్వర్జేషన్స్ ద్వారా డ్రైవ్ అయ్యే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కాన్వర్జేషన్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బయట నార్మల్గా అలా ఎవరినన్నా అంటే మేబీ సీరియస్ అయ్యి ఇదంతా మనకేదో అనాలనిపిస్తుంది, మనం వాళ్ళని అన్నాం విత్ రెస్పెక్టో వితౌట్ రెస్పెక్టో ఏంటో ఎందుకులే బ్రా బాబు ఇప్పుడు వీటితో ఎందుకులే మనకి సోది బొంగులో సోదని. సో మీ రైటింగ్ స్టైల్లో అలాగేమన్నా ఉంటుందా? చెప్పాల నుండి చెప్పలేక ఇది నేను తీస్తే నేను చెప్తాను ఇప్పుడు అని చెప్పి డైలాగ్స్ రాయడం ఉంది. ఐ థింక్ ఏ రైటర్ అన్నా కూడా అట్ వన్ పాయింట్ ఇన్ టైం డెఫినెట్లీ ఆ పని చేస్తారు. బికాస్ ఐ బిలీవ్ సో, అంటే ఐ మే బి రాంగ్ బట్ ఐ బిలీవ్ దట్ ఎనీ రైటర్ విల్ డూ ఇట్ అట్ సమ్ పాయింట్ ఇన్ టైం. ఎందుకంటే ఈ మీడియం ఉంది చూసావా, ఫిల్మ్ మేకింగ్ అన్న మీడియం, ఇట్స్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ రైటర్స్ థాట్స్. సో ఖచ్చితంగా మనం చెప్పాలి అనుకున్న విషయాలు చాలా చాలా విషయాలు డైలాగ్ రూపంలో క్యారెక్టర్స్ రిఫ్లెక్షన్స్ చెప్పడం అనేది జరుగుతుంది ఏ రైటర్ కన్నా. ఇప్పుడు హిట్ మూవీలో నేను విశ్వక్ చెప్పిన డైలాగ్ ఉంది, ఇంకా మాక్సిమం అయితే ఇంకో 10 ఏళ్ళు బతుకుతావా, నువ్వే కాపాడాలరా మన కల్చర్ ని. ఇవన్నీ కూడా అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ దీస్ ఆర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు టెల్ టు పీపుల్ అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్. బట్ అది ఆ వాయిస్ నేను చెప్తే వాడొక్కడికి వినిపిస్తే దానివల్ల ఉపయోగం లేదు. సో యూ పుట్ ఇట్ ఇన్ అ మూవీ అండ్ మేక్ అ లాట్ ఆఫ్ పీపుల్ లిసన్ టు ఇట్ అండ్ యునో టేక్ సంథింగ్ అవే ఫ్రమ్ ఇట్. as simple as that. తర్వాత బేసిక్ ఒక సినిమా అయిపోయింది, ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది, అరే దీన్ని ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలరా, ఈ స్టోరీ చెప్పాలరా, అలాగే ఉండేవారు మీరు కూడా? ఎవరితో వెళ్ళి చెప్పేవారు స్టార్టింగ్? నేను ఎప్పుడు స్పాయిలర్స్ ఇవ్వడం అనేది అసలు నాకు చాలా చిరాకు అనమాట. నేను స్పాయిలర్స్ ఇవ్వను ఎవరికి. ఏదన్నా చూస్తే సైలెంట్ గా ఉంటా. నువ్వు చూసావా అని అడుగుతా ఫస్ట్. నువ్వు చూసావా అని అడుగుతా. ఎవడన్నా చూస్తే వాడితో డిస్కషన్ ఉంటుంది చాలాసేపు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ కానీ నేను ఎక్కువ మూవీస్ డిస్కస్ చేసేది అంటే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ విత్ హూమ్ ఐ డిస్కస్ మూవీస్ అ లాట్. లైక్ వాళ్ళు కూడా చూసిన తర్వాత ఇంట్రికేట్ డీటెయిల్స్ లో వెళ్ళి డిస్కస్ చేసేది అంటే దర్ ఇస్ మై ఎల్డర్ బ్రదర్, సౌండ్ ఇంజనీర్ అని చెప్పా కదా, మా అన్నతో డిస్కస్ చేస్తా. దర్ ఇస్ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ కాల్డ్ శివ అనే ఫ్రెండ్. నాకు 8th స్టాండర్డ్ నుంచి కలిసి చదువుకున్నాం అనమాట. శివ హ్యాస్ అ వెరీ 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 పివటల్ రోల్ ఇన్ మీ డిసైడింగ్ టు కమ్ టు హైదరాబాద్. అంటే వాడు ఒకసారి సిడ్నీ వచ్చి నేను రాసుకున్న ఫస్ట్ కథ, సరదాగా రాసుకున్న కథ ఒకటి వాడికి నరేషన్ ఇచ్చా. ఫస్ట్ టైం నరేషన్ ఇస్తే, నువ్వు అసలు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు, ముందు నువ్వు హైదరాబాద్ బయలుదేరి వచ్చి నువ్వు స్టోరీ చెప్పాలి కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు కూర్చొని నువ్వు అని చెప్పి నా థాట్ ఇన్సెప్ట్ చేసి నన్ను ఒక లెవెల్, అంటే నాకు రావాలి అన్న ఐడియా ఉండింది. బట్ కానీ ఎవడో ఒకటి పుష్ చేస్తాడు కదా వెనక నుంచి, అరే చెయ్యరా బై ఇప్పుడు చెయ్యి, నౌ ఇస్ ద టైమ్ అని పుష్ చేస్తాడు కదా. అలా చేసినాడు అనమాట నా లైఫ్ లో శివ అని చెప్పి. శివ అండ్ Swati is my wife, and these are the people with whom I discuss lot of movies characterizations, ఎలా చేశారు, ఇది ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది అని నంబర్ ఆఫ్ డిస్కషన్స్ జరిగేది వీళ్ళ ముగ్గురితో ఎక్కువ జరుగుతుంది నాకు. శివ, స్వాతి అండ్ మై ఎల్డర్ బ్రదర్ శ్రీనివాస్ అని. అండ్ ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, ఆప్టోమెట్రీ అయిపోయింది, రచ్చ ఇదంతా అయిపోయి ఒక ట్రాన్సిషన్ ఉంటుంది, మీరు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. సో ఆస్ట్రేలియాకి వెళ్తున్నప్పుడు ఏంటి సార్ ఎలా ఉండేది అక్కడ ఆస్ట్రేలియాలో మన సినిమాలు చూడాలంటే? ఏంటి అసలు అక్కడ టికెట్ రేట్లు ఎంత ఉంటాయి సార్ అసలు? సో యా,
ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇప్పుడు సినిమాలు చూడాలంటే ఒక పెద్ద తతంగం ఏంటంటే అసలు ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఒక 2 years ముందు నుంచి ఇప్పుడు ఈవెంట్ సినిమాస్ అనో లేకపోతే హాయిట్స్ అనో వెబ్సైట్స్లో డైరెక్ట్గా తెలుగు సినిమా లిస్టింగ్ పెట్టేసి అక్కడి నుంచి డైరెక్ట్గా బుకింగ్ పెడుతున్నారు లాస్ట్ 2-3 years ముందు నుంచి. నేను వెళ్ళింది 2012లో వెబ్సైట్లో లిస్టింగ్ ఉండేది కదా తెలుగు సినిమా. ఏమయ్యేదంటే కొంతమంది లోకల్గా కొంతమంది కొనుక్కొని వాళ్ళ ఓన్ వెబ్సైట్లో పెట్టి టికెట్ సెల్ చేసి ఆ రోజు నువ్వు సినిమా చూడడానికి వెళ్తే ఒక టేబుల్ వేసుకొని కూర్చుంటారు వాళ్ళు. అక్కడ ఒక టేబుల్ వేసుకొని థియేటర్ లోపల ప్రిమైసెస్లో ఒక టేబుల్ వేసుకొని బోర్డు పెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బుక్ చేసుకున్న స్క్రీన్ షాట్ చూపిస్తే వాళ్ళ వెబ్సైట్లో నువ్వు పే చేసిన పేపాల్దో లేకపోతే వాట్ ఎవర్ స్క్రీన్ షాట్ మొబైల్ బ్యాంకింగ్ స్క్రీన్ షాట్ చూపిస్తే వాళ్ళు సపరేట్గా ప్రింట్ చేసి టికెట్స్ తీసుకొస్తారు, సపరేట్గా అది ఇస్తారనమాట. సో అట్లా ఉండేది అప్పుడు ఆ టైంలో. అండ్ అలా ఉన్న టైంలో జనరలీ టికెట్స్ వర్ ఎక్స్పెన్సివ్, అంటే లైక్ అబౌట్ $22, $23 టికెట్ పడేది మాకు. అండ్ ఆస్ట్రేలియాకి వెళ్ళిన కొత్తలో అయితే కార్ లేదు చేతిలో, ఇంకా కొనుక్కోలే కారు. బట్ సినిమాలు చూడడం ఆపలేం కదా కార్ లేదని. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. అబౌట్ 15-16 kilometers దూరంలో ఉండేది నా ఇంటి నుంచి. 15 to 16 kilometers దూరం ఉంటుంది అనమాట క్లోజెస్ట్ థియేటర్ వేర్ దే ప్లే తెలుగు మూవీస్. సో ఇంటి దగ్గర నుంచి ఒక బస్ పట్టుకొని బస్లో సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి అక్కడ దిగి అక్కడి నుంచి ఒక ట్రైన్ పట్టుకొని బర్వుడ్లో దిగి అక్కడి నుంచి ఒక 10 minutes వాక్ చేస్తే థియేటర్ వస్తుంది అనమాట. సో ఇంత చేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత మళ్ళీ బయలుదేరి సేమ్ మళ్ళీ నడుచుకుంటా 10 నిమిషాలు నడుచుకుంటా లేట్ నైట్ జాగ్రత్తగా ఫ్రెండ్స్ ఒక 4-5 bunch of ఫ్రెండ్స్ వెళ్తే నడుచుకుంటా వచ్చి మళ్ళీ స్టేషన్లో ట్రైన్ ఎక్కి మళ్ళీ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళేవాళ్ళం. లాస్ట్ చేసిన జుగాడ్ సిచ్యువేషన్స్ అప్పుడు క్రేజీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి ఆస్ట్రేలియాలో? అంటే ఇక్కడ రచ్చలేదు, ఆ టైంకి ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, ఇంకా లేదు. బట్ అక్కడ అరే ఈ సినిమా ఒక ఈవెంట్, మనం ఈవెంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనే టైప్లో వెళ్ళి చూసిన సినిమా గబ్బర్ సింగ్ నాకు గుర్తుంది. నేను వెళ్ళిన 1 month 2 months రిలీజ్ అయింది. అప్పుడు నాకు ప్రాసెస్ కూడా తెలియదు. అంటే ఇంకా నాకు టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఎట్లా వెళ్ళాలి ఏం తెలియకపోతే అక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐ ట్యాగ్డ్ అలాంగ్ విత్ హర్ అండ్ వీ బోత్ వెంట్ టు గబ్బర్ సింగ్ సినిమా. అస్సలు మిస్ అయ్యే సమస్య లేదని వెళ్ళి కానీ గబ్బర్ సింగ్ చూసినప్పుడు అర్థమైంది ఈ యూఫోరియా అన్నది మన ఇండియా బార్డర్కి సంబంధం లేదు, ఇది ఎక్కడైనా ఒకటే ఉంటుంది. అదేదో సంధ్యా థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది నాకు అక్కడ కూర్చున్నప్పుడు. పేపర్లు తెచ్చి ఇసిరేసేస్తున్నారు అక్కడ. పాపం అక్కడ పనిచేసే వాళ్ళకి ఐడియా లేదు, ఇదేంటి పేపర్లు వేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు పాపం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మనకు తెలుసు ఆ పేపర్ల మీనింగ్ ఏంటని, వాళ్ళకి తెలియదు కదా. ఆ 2 hours మనం బయట ఉన్న ప్రతి టెన్షన్ని మర్చిపోయి ఆడిటోరియం లోపల ఉండిపోతాం. ఇంకొకది ఇట్ లిటరలీ టేక్ యూ ఇన్ టు అనదర్ వరల్డ్, మేక్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ రైట్ నో. ఎవరెవరికో ఇంట్లో ఏవేవో గొడవలు ఉంటాయి, ఏదో ఫినాన్షియల్ స్ట్రెస్సెస్ ఉంటాయి. ఆ 2 గంటలు మాత్రం వాడు ఆ 4 walls మధ్యలో కూర్చొని అన్నీ మర్చిపోతాడు చూడు. ఆ ఎక్స్పీరియన్స్లో పార్ట్ అవ్వాలని అనుకోవడమే ఫస్ట్ స్టెప్ నాకు మూవీ మేకింగ్లో రావాలి అని అనుకోవడానికి. దట్ వాజ్ ద థింగ్ దట్ ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ వేర్ I can take away someone from this world for that period of time and make them forget all their worries. So నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అదే అనుకున్నా, ఈ అమ్మ ఒక్క సింగిల్ కార్డ్ ఒక్కటి పడాలరా నా పేరు మీద, రిటర్న్ బై సైలేషన్ పడితే చాలు నాకు అనుకొని స్క్రీన్ రైటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. లైక్ ఐ థింక్ యూనివర్స్ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్స్ ఫర్ మీ. రిటర్న్ పక్కన డైరెక్టెడ్ అని కూడా పడేటట్టు వచ్చేసింది లాస్ట్. మంచి ప్లాన్ వేసింది, చాలా మంచి ప్లాన్. మంచి ప్లాన్ అంటావా? సరదాగా సినిమా నుంచి డైవర్ట్ అయ్యి సినిమా కాకుండా మనకి ఇంకో రిలీజియన్ ఉందన్నమాట, దాన్ని క్రికెట్ అంటారు. మీరు బౌలర్ బ్యాట్స్మెన్ అంటే సరదాగా ఇన్స్టాగ్రామ్ స్టాక్ చేసాను మీది. క్రికెట్ వాజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్. అంటే డాడీ కూర్చొని మ్యాచ్ చూస్తున్నప్పుడు డాడీ పక్కన కూర్చొని మ్యాచ్ చూడడం, సచిన్ మేనియాలో లైక్ స్టార్టెడ్ ఆఫ్ 4th standard నుంచి వీధిలో ఆడుకోవడం అన్నది ఇట్స్ కామన్ థింగ్. అంటే 3:30కి స్కూల్ అయిపోయేది, 4:30 కల్లా ఇంటికి వచ్చేవాడిని. 4:30 నుంచి 7 o'clock వరకు ఇంకా లైట్ అయిపోయి బాల్ కనబట్టలేదు అన్నంతసేపు ఆడుకొని ఇంటికి రావడం అనేది చాలా కామన్ అది. అండ్ దట్ వెంట్ ఆన్ ఫర్ ఆల్మోస్ట్ అప్ అంటిల్ ఐ వెంట్ ఇన్ టు మై ఇంటర్మీడియట్ 10th standard వరకు అదే ప్రోగ్రామ్ ఉండేది నాకు. ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత జాయిన్ అయ్యా ఇక్కడ మన పరేడ్ గ్రౌండ్స్ ఉంటుంది కదా, పరేడ్ గ్రౌండ్స్ దగ్గర క్రికెట్ కోచింగ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కోచింగ్ జాయిన్ అయ్యి ప్రాపర్ లెదర్ బాల్తో మొత్తం ప్యాడప్ అయ్యి ప్రాపర్ ప్రొఫెషనల్ క్రికెటింగ్ వైపు వెళ్దామని ఒక టైంలో ఐ వాంటెడ్ టు బీ ఎ క్రికెటర్. ఐ వాంటెడ్ టు టేకప్ క్రికెట్ యాజ్ అ ఫుల్ టైమ్ థింగ్. నాకు ఇంకా గుర్తుంది ఇంటర్మీడియట్ టైంలో కోచింగ్కి వెళ్ళేవాడిని. ఇటువైపు ఏమో ఎంసెట్లో మార్కులు వచ్చేవి కావు, అంతంత మాత్రం ఐపీఈలో అంతంత మాత్రం వచ్చేవి మార్కులు. మా డాడీ ఒకరోజు చాలా సీరియస్గా నిల్చోబెట్టి అడిగేశాడు, నీకు క్రికెటర్ అవ్వాలని ఉందంటే
యూ గో దట్ వే. నువ్వు రెండు పడవల మీద ప్రయాణం చేయకు. నువ్వు ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ క్రికెటర్ ఐ విల్ సపోర్ట్ యూ. నువ్వు వెళ్ళు. నువ్వు రోజు మార్నింగ్ తీసుకెళ్ళి నెట్స్లో దింపుతా, సాయంత్రం వచ్చి నేను పికప్ చేసుకుంటాను, పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు అదే పని మీద ఉండు, చదువు మానే అన్నాడు. నాకు అంత ధైర్యం సరిపోలేదు అప్పుడు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్న విషయం నాకు అప్పుడు కూడా ఐ న్యూ ఇట్ దట్ ఐ నీడ్ టు హ్యావ్ అ డిగ్రీ అన్నది అయితే క్లారిటీ ఉంది. బట్ మై డాడ్ వాజ్ వెరీ క్లియర్, నువ్వు రెండు కాన్సన్ట్రేట్ చేయలేవు, ఒకటి చూస్ చేసుకో, ఏదో ఒకటి చూస్ చేసుకో, ఐ విల్ సపోర్ట్ యూ అన్ దట్ అంటే సరే అని చెప్పి ఇంకా ప్రొఫెషనల్ లెవెల్ క్రికెట్ని కొద్దిగా తగ్గించా. లీగ్స్ ఆడాను ఇక్కడ, అండర్ 18 లీగ్స్, అండర్ 16 లీగ్స్ అంతా ఆడాను అనమాట ఇక్కడ. ఐఎమ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఐఎమ్ అవుట్డోర్ ఆడేటప్పుడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. నేను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంటే మాకు ధోని గుర్తొస్తున్నాడు, మరి రిటైర్ అయిపోయాడు. ఏంటి మీ రియాక్షన్ ఏంటి రిటైర్ అయిపోయినాడు? అరే చాలా బాధపడ్డా భయ్ నిజంగా. ఐ లవ్ ధోని మ్యాన్ ఫర్ ఎవ్రీథింగ్ హీఈస్. ఐ థింక్ లైక్ హీస్ గివెన్ అస్ సో మచ్. బాధేసింది అంటే ఇంకొకసారి చూస్తే బాగుండేదే, ఒకసారి ఇలా ఫైనల్గా అందరు ఇట్లా నించొని అన్న వెళ్ళిపోతుంటే అది చూడాలని అనిపించింది. కానీ బట్ ఇట్స్ ఓకే, ఐపీఎల్ వస్తుంది కదా, చూస్తాం కదా లైట్లే. ఇంటర్ ఏ కాలేజ్ అంటే క్రికెట్ ఆడుకునేంత టైం దొరికిందంటే శ్రీ చైతన్య పారాయణ అయ్యి ఉండదు. ఏ కాలేజ్? గౌతమ్ జూనియర్ కాలేజ్ అమీర్పేట్లో ఫస్ట్ ఇయర్ చేశా. నేను ఫస్ట్ ఇయర్ చేసేటప్పటికి అమీర్పేట్ బ్రాంచ్ క్లోజ్ చేశారు. సో ఎస్ఆర్ నగర్కి మార్చారు అందరినీ, ఎస్ఆర్ నగర్లో చేసేవాడిని. ఓ ఇది మాది ఎస్ఆర్ నగర్. అయితే నేను నారాయణ. అవునా? నువ్వు ఎక్కడ? నారాయణ. ఈ పొద్దున్న 8కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 8 వరకు బ్యాటింగ్ ఇంత ఉండేదన్నమాట. సో ఈ బ్యాటింగ్ తక్కువ, ఆ బ్యాటింగ్ ఎక్కువ ఉండేది. నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్ ఎంసెట్ కోచింగ్ వల్లనే అసలు నాకు ఇంజనీరింగ్ అన్న దాని మీద విరక్తి కలిగి అసలు అది ఎలా అది ఆ క్యాంపస్లో ఏం నేర్పిస్తారు ఏంటి అనేది పక్కన పెడితే అసలు ఈ పాత్రలో వెళ్ళకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. బికాస్ ఆఫ్ మై ఎంసెట్ కోచింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేర్ ద టీచింగ్ వాజ్ డన్. నాకు అసలు నాకు ఎక్కలేదు. నాకు అసలు ఇది నేను నెక్స్ట్ ఇంకో 4 సంవత్సరాలు ఇలాంటి కాన్సెప్ట్లు చదువుతూ ఉండాలంటే నా వల్ల అవ్వదని ఐ స్టార్టెడ్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. చాలా ఎన్ఐఎఫ్టీలో నిఫ్ట్లో ఫ్యాషన్ టెక్నాలజీ చేయాలని చెప్పి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. అది కూడా దోపెట్టా. చాలా జరిగింది. మాస్ కమ్యూనికేషన్ చేద్దామని లయోలాకి వెళ్ళి అప్లికేషన్ అంతా ఫిల్ చేసి డబ్బులు పే చేయాలని డాడీ దగ్గర తీసుకొస్తే తాట తీస్తానని చెప్పారు. అప్పుడు యాడ్ ఫిల్మ్ మేకింగ్కి వెళ్తానని చెప్పి డాడీకి అప్పుడే చెప్పా, నేను యాడ్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటాను, యాడ్ ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్ళిపోతాను, సో దట్ మై మాస్ కమ్యూనికేషన్స్ చేస్తే నాకు జర్నలిజం అండ్ యాడ్ ఫిల్మ్ మేకింగ్ మీద డిగ్రీ ఉంది లయోలాలో, నాకు బాగా యూజ్ అవుతుంది, నాకు చేస్తానంటే పిచ్చిగా ఉందా నీకు, అసలు ఇటువైపు రావద్దనే కదా నిన్ను ఇంత ట్రై చేయని చెప్పి మొత్తానికి మా డాడీ అసలు ఆ ఆప్షన్ నాకు అవైలబుల్ చేయలే. ఇటు సైడ్ రావద్దు అన్నారు. ఓకే, డాడ్ వాజ్ అడమెంట్ దట్ ఐ షుడ్ నాట్ బి ఎనీవేర్ క్లోజ్ టు ద మూవీ ఇండస్ట్రీ, బట్ ఐ సీ దట్స్ వాట్ ఐ కీప్ టెలింగ్, ద యూనివర్స్ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్స్. ఎంత దూరం వెళ్ళి వేరే కాంటినెంట్కి వెళ్ళి వేరేదో చేసి అసోసియేట్ లెక్చరర్ అయ్యి వేరే జాబ్ స్టార్ట్ చేసి ఒక 4 years మిడ్ కెరియర్ రేంజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చానంటే ఇట్ వాస్ మెంట్ టు హ్యాపన్ అని. సార్, సో ఈ సపోర్ట్ ఎలాగా మీకు ఉండదని ఈ పాయింట్లో మీ ఫాదర్ చెప్పినప్పుడు మీకు అర్థమైంది కదా, సో మళ్ళీ నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు, అసలు ఎప్పుడు చెప్పారు? సో దానికి ఒక ధైర్యం కావాలి కదా. చాలా షుగర్ కోట్ చేసి చెప్పాను అనమాట. చెప్పడం డైరెక్ట్గా నేను సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నాను అని అంటే చాలా పెద్ద బాంబు పేల్చినట్లు అవుతుంది ఇంట్లో అని మెల్లిగా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ డాడీ ఈ మధ్య చిన్న హాబీ ఒకటి స్టార్ట్ చేశాను, ఇట్లా స్క్రిప్ట్స్ రాయడం నేర్చుకుంటున్నాను అని అంటే, స్క్రిప్ట్స్ రాయడం ఎందుకు అన్నాడు. ఏం జస్ట్ మామూలుగా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, పిహెచ్డి ఎన్విరాన్మెంట్, టీచింగ్ అంతా కూడా చాలా సింగిల్ మైండెడ్గా అయిపోతుంది లైఫ్ అంతా, డెప్త్ లేకుండా పోయింది, అందుకని ఏదో జస్ట్ అట్లా కథలు రాస్తున్నాను అని చెప్పి ఒక 2 నెలలు వదిలేశాను. దాని తర్వాత ఒక కథ ఫినిష్ చేశాడు డాడీ, అసలు మా ఫ్రెండ్స్ విన్నారు డాడీ, అది అసలు వెళ్ళిపోమంటున్నారు, అందరు వెళ్ళి చెప్పమంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునా, సరేలే ఓకే, ఉద్యోగం మీద ధ్యాస పెట్టు అని చెప్పి పెట్టేస్తాను ఫోన్. తర్వాత మెల్లిగా ఒకరోజు చెప్పా, సరే కానీ ఒకటి చెప్పు నాకు, నేను డైరెక్షన్ చేయడానికి అంత అక్కడికి రావడం అంత కాదు, జస్ట్ ఇక్కడి నుంచి స్టోరీ రాసి నేను అక్కడ ఎవరికైనా ఇచ్చేస్తే నీకు ఓకేనా అని అడిగాను. దానికి ఒప్పుకున్నాడు. దానికి ఒప్పుకున్నాక నేను అప్పుడు దట్ వాజ్ వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ ట్రిప్స్ డౌన్ టు హైదరాబాద్ టు ట్రై పిచ్చింగ్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్. బట్ అప్పుడు నాకు చాలా స్ట్రిక్ట్గా చెప్పేలాడు, ఇంతవరకే పెట్టుకో, ఉద్యోగం వదిలేసి రావడం లాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు ఈ టైంలో, ఇది కరెక్ట్ కాదు నీకు అని చెప్పాడు. బట్ ఇట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ. మా భయంతో భయపెట్టలేదు, సో దాని తర్వాత మళ్ళీ ఏమన్నా తీసారా సార్ భయపెట్టేలాగా? అంటే నువ్వు చెప్తే నమ్ముతావు, భయం అనేది ఒక 40 minutes తీసిన తర్వాత ఇంటర్మీడియట్లో నా ఆప్టోమెట్రీ కాలేజ్లో చూపిస్తే నా 2 రూమ్మేట్స్ చెప్పా కదా నా బెస్టీస్ అని చెప్పి, వీళ్ళిద్దరు ఫోర్స్ చేసి దీన్ని హిందీలో చేయాలని హిందీ రీమేక్ కూడా చేసాం దాన్ని.
బట్ అది కూడా బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఐ స్టిల్ హ్యావ్ ద ఫుటేజ్ విత్ మీ, వెరీ వాల్యుబుల్ ఫుటేజ్, బికాస్ దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ మై ఫిల్మ్ మేకింగ్ వేర్ ఐ స్టార్టెడ్. లైక్ ఎక్కడ ఐడియా కన్సీవ్ చేసి దాని స్క్రీన్ మీద తీసుకురావాలి అన్న ఇన్సెప్షన్ జరిగిన టైమ్స్ అవి వెరీ ప్రెషియస్ ఫుటేజ్ ఫర్ మీ. ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు దెమ్. బట్ ద హోల్ ఫ్యాసినేషన్ వాజ్ దట్ మూవీ మేకింగ్ ప్రాసెస్ అనేది మనకి ఏంటి అనేది మనం అందరం ఎక్స్పీరియన్స్ చేయాలి. The kick of being on a screen, I wanted to give it to my friends. The kick of showing that we created an art form. It could be very crude, it could be very novice, but I don't care. It's something that I created. And you are going to sit down and watch it for 40 minutes. Yes. ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా అని చూపించాము. ద బిగ్గెస్ట్ కిక్ వాజ్ అపార్ట్మెంట్లో పిల్లలు భయపడ్డారు. టీవీలో వేసి అందరిని పిలిస్తే అపార్ట్మెంట్లో పిల్లలు భయపడ్డారు. భయపడి అందులో ప్రొటాగనిస్ట్గా నేనే చేశాను. నాకే దయ్యం పడుతుంది. నన్ను చూసి అరే అన్న వస్తున్నాడు అని కొద్దిగా ఒక చిన్న మూమెంట్ క్రియేట్ అయింది. అప్పుడు అనుకున్నా ఓకే ఫైన్, భయపెట్టాం. అయితే మనం పిల్లలన్నా భయపెట్టాం కదా, ఎవరో ఒకళ్ళు భయపెట్టాం, డన్. కొంతమంది చాలా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది సార్. పెద్ద పెద్ద సినిమాల దగ్గర నుంచి చాలా చిన్న వర్క్స్ వరకు ఒక బొమ్మ గీసినా ఇది నేను చూపిస్తే ఏమంటారు, డిస్కరేజింగ్గా మాట్లాడితే బాగోదేమో అని చెప్పి చాలామంది బయట పెట్టరు. మనం ఏమన్నా చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ బ్యారియర్ని కూడా దాటుకుని రావాలి. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేశారు? ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ అని కాదు, ఫర్ మీ అంటే ఇట్స్ అ పర్సనల్ థింగ్. నువ్వు చెప్పిన ఇప్పుడు విషయం ఉంది చూసావా, ఆర్ట్ అనేది బయట పెట్టి ఎదుటి వాళ్ళ అప్రూవల్ వల్ల నువ్వు ఎంత ఇంపాక్ట్ అవుతున్నావో, ఎంత ఎఫెక్ట్ అవుతున్నావు అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ ప్రాసెస్. అది కొంతమందికి ఏంటంటే వెన్ యూ ఫినిష్ యువర్ ఆర్ట్ వర్క్ అండ్ యూ పుట్ ఇట్ అవుట్ దేర్, ఎదుటి వాళ్ళు చూసి దాన్ని వ్యాలిడేట్ చేసినప్పుడే కొంతమందికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే క్రియేట్ చేసిన మూమెంట్లోనే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నా వరకు నేను చెప్పగలుగుతాను ఏంటంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక ఫిలిం తీయాలి అని అనుకున్న దానికి ప్రైమ్ రీజన్ నాట్ ఫర్ మీ టు సిట్ డౌన్ అండ్ వాచ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ అదర్స్ టు గెట్ ఎంటర్టైన్. సో నాకు నా ఆడియన్స్ వ్యాలిడేషన్లోనే కిక్ ఉంది. అదైతే నేను 100% చెప్పగలుగుతాను. నా ఆడియన్స్ వ్యాలిడేషన్లో ఎప్పుడైతే వాళ్ళు ఎంజాయ్ చేసి ఏం సినిమా తీసాడు రా అన్నప్పుడే నాకు ఆ సాటిస్ఫాక్షన్ కర్వ్ మొత్తం ఫినిష్ అవుతుంది. అందుకని నాకు నచ్చింది నేను తీయను. నాకు నచ్చాలి, నాకు నచ్చింది నా ఆడియన్స్కి నచ్చినట్లుగా చేయాలి. దట్ ఈస్ వేర్ మై ఫుల్ సర్కిల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లైస్. సో నాకు ఎప్పుడు కూడా నేను భయం కూడా అవ్వచ్చు. ఇప్పుడు నేను భయం బయటకు పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఐ ఫీల్ భయం ఈజ్ అ వెరీ వెరీ పర్సనల్ థింగ్ ఫర్ మీ. ఇట్స్ ద రూట్స్ ఆఫ్ మై ఫిల్మ్ మేకింగ్. అది దాన్ని నేను దాచిపెట్టుకోవాలనుకుంటున్నాను అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. ఇప్పుడు నేను బయట పెట్టినా కూడా పీపుల్ won't see and criticize me for what I am as a filmmaker. I know that for sure. Yeah. Although people would say that ఏందిది అని అనుకున్నా, but that's also a fun process only for me. I'll definitely put bayam out sometime. But కాకపోతే the reason why I'm holding bayam is different. But నువ్వు చెప్పింది కూడా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే I know a certain friends of mine who create and hide it with themselves, saying that నేను బయట పెడితే దీన్ని ఎవరైనా ఏమైనా అనేస్తారేమో అని దాచిపెట్టుకునే వాళ్ళు తెలుసు నాకు. బట్ ఐ థింక్ వాట్ డిసైడ్స్ ఇస్ దట్ పర్సనల్ ప్రిఫరెన్స్. డస్ యువర్ సాటిస్ఫాక్షన్ లైవ్ విత్ ద వ్యాలిడేషన్ దట్ యూ గెట్ ఫ్రమ్ యువర్ ఆడియన్స్, ఆర్ ఇస్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్? నీ గురించి మాత్రం నువ్వు చేసుకున్నావు అంటే నీ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. నువ్వు పెట్టేసుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకుని బయట చూపించాల్సిన అవసరం లేదు. నా గురించి నేను చేసుకున్నాను అని పెట్టుకోవచ్చు. బట్ నీకు ఆడియన్స్ వ్యాలిడేషన్లోనే నీ సాటిస్ఫాక్షన్ ఉందంటే పెట్టాలి. వేరే అప్పుడు నువ్వు ఆ బ్యారియర్ ఆటోమేటిక్గా క్రాస్ చేస్తావు. ఎందుకంటే నీ కర్వ్ కంప్లీట్ అవ్వదు. నీ సాటిస్ఫాక్షన్ కర్వ్ కంప్లీట్ అవ్వనప్పుడు నువ్వు ఆటోమేటిక్గా బ్యారియర్ దాటేసి ధైర్యం తీసి పెట్టేస్తావు. వాడు తిడితే అరే సరే అని చెప్పి ఇంకో దానికి వెళ్తావు. వాడు బాగుందని మెచ్చుకుంటే హ్యాపీ ఫీల్ అవుతావు. అంతే. అంటే నేను దీని గురించి ఎందుకు అడిగానంటే దాచిపెట్టుకోవడం పర్సనల్ ఇష్యూ, ఇది ఓకే సార్. కానీ ఇది మనం చూపిస్తున్నప్పుడు, ఎవరికైనా చూపిస్తున్నప్పుడు ఒక బొమ్మ కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఇండైరెక్ట్గా కన్వే చేస్తున్నాం, అరే వీఆర్ కేపబుల్ ఆఫ్ దిస్, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. సో అది పక్కా ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవ్వాలంటే కన్వే చేయాలన్న థాట్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంది. అవును. మళ్ళీ ఒక షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు తీశారు? నేను చెప్పా కదా, నాని పుట్ అన్ ఇన్సెప్షన్ దట్ యువర్ స్క్రిప్ట్స్ ఆర్ వెరీ డీటెయిల్డ్ అండ్ ఇఫ్ యూ డైరెక్టెడ్, ఐ థింక్ నువ్వు డైరెక్ట్ చేస్తే కరెక్ట్గా ఇంత డీటెయిలింగ్ నీ స్క్రిప్ట్లోకి వెళ్ళి స్క్రీన్ మీదకి వస్తుంది. ఇంకెవరికైనా అప్పచెప్తే మేబీ అంత డీటెయిలింగ్ వెళ్ళకపోవచ్చు అని ఒక ఇన్సెప్షన్ వేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా మళ్ళీ రీఅసెస్ చేసుకొని, గోల్స్ అని రీఅసెస్ చేసుకొని, సరే నేను ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఎట్లాగైతే స్క్రీన్ రైటింగ్ చేయడానికి ఒక 1 year నేను స్పెండ్ చేశాను క్రాఫ్ట్ మీద, నాకు ఓన్గా నేను సెల్ఫ్ లెర్నింగ్ ఎలా చేశానో, అలానే
డైరెక్షన్ మీద చేయాలి. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ డైరెక్షన్ బుక్స్ అండ్ ఆల్ దట్, నేర్చుకున్నాను అంతా. నాకు భయం టైంలో ప్రాసెస్ తెలుసు, ఆ ప్రాసెస్ని ఇంటిగ్రేట్ చేసుకొని మా డాడీ దగ్గర నేర్చుకుంది అంతా ఇంటిగ్రేట్ చేసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఇది ప్రాసెస్ మనకి అన్నది అర్థమైన తర్వాత ఐ టుక్ అ కెమెరా అండ్ వెంట్ అవుట్. అప్పటికి నా దగ్గర 6D కెమెరా ఉంది. ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ నాకు బాగా. ఫోటోగ్రఫీ వల్ల ఎక్విప్మెంట్ ఉంది నా దగ్గర, లెన్సెస్ ఉన్నాయి, కెమెరా ఉంది, లైట్స్ ఉన్నాయి, గింబల్ ఉంది, అండ్ చుట్టుపక్కల ఫ్రెండ్స్లో చాలామంది యాక్టింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో రిసోర్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో లెట్ మీ మేక్ అ ఫిల్మ్ అని ఆన్ స్పాట్ డిజైడ్ చేసుకొని చేసింది క్రోమాట్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసింది. అదే ఆ ఐడియా చాలా నచ్చింది నాకు. అంటే నా వరకు అర్థమైంది ఏంటంటే ఆ కలర్ బ్లైండ్నెస్ దానికి క్యూర్ అనేది ఒక డెజర్ట్లో ఉంది, ఒక మొక్క అనేది ఒక డెజర్ట్లో ఉంటుందని ఎవరు సర్చ్ చేయరు. బట్ అలాంటి ప్లేస్లో కూడా నీకు ఒక చిన్న హోప్ ఉంది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ, మెటఫారికలీ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ టోల్డ్ ఇన్ దట్ విత్ నో డైలాగ్. అసలు నీకు డైలాగ్ ఒకటే, లాస్ట్లో ఒకటే డైలాగ్ ఏదో ఉంటుంది, ఎక్కువ మాట్లాడుకోరా షార్ట్ ఫిల్మ్లో కూడా. టక్మని లాస్ట్లో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నీకు స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది లాస్ట్ 3 seconds ఆఫ్ ఫ్లాషెస్లో అర్థం అవుతుంది స్టోరీ మొత్తం, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అక్కడ అన్నది. సో ఇది చాలా స్పాంటేనియస్గా అనుకొని ఫస్ట్ యాక్చువల్లీ దీన్ని స్నోలో షూట్ చేద్దాం అనుకున్నాం. ఇదే కాన్సెప్ట్ని స్నోలో షూట్ చేద్దాం అనుకొని నేను, ఆనంద్ అన్న ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ కెమెరా హ్యాండిల్ చేయడానికి ఇంకో ఫ్రెండ్ నితిన్ అని చెప్పి మేము ముగ్గురు కలిసి కార్ వేసుకొని వెళ్ళిపోయాం. కాకపోతే ఏంటంటే సడన్గా వెదర్ అన్ప్రెడిక్టబుల్ అయిపోయి స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పటిదాకా లేదు స్నోఫాల్ స్టార్ట్ అయిపోయేటప్పటికి వీఆర్ నాట్ ప్రిపేర్డ్. అంటే మేము వేసుకున్న బట్టలు కానీ లేకపోతే మేము క్యారీ చేసే గేర్ కానీ వాటర్ రెసిస్టెన్స్ తక్కువ ఉంది. సో టెంపరేచర్ తగ్గిపోతుంది, షూస్ లోపలికి వాటర్ వచ్చి ఆల్మోస్ట్ హైపోథెర్మియా ఫీల్ వచ్చేసింది మాకు. ఇంకా మొత్తం కాళ్ళన్నీ నంబ్ అయిపోయినాయి. మా ఫ్రెండ్ గారికి ఏమో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇవన్నీ భయం వేసి కార్లోకి వచ్చి వీ స్విచ్ డౌన్ ద హీటర్ అండ్ సాట్ అండ్ వీ స్టార్టెడ్ థింకింగ్ ఏంద్రా ఇట్లా అవుతుంది ఏంటి, ఈ వెదర్లో మనం షూట్ చేయలేము, ఇది ఏంటి ఇట్లా కాదు అని ఆలోచిస్తూ సడన్ కార్లో కూర్చున్నప్పుడు ఐడియా వచ్చింది ఏంటంటే దీన్ని స్నో కంటే కూడా డెజర్ట్లో తీస్తే బాగుంటుంది కదా, వై డోంట్ వీ గో టు అ డెజర్ట్ అండ్ డూ దిస్ అని చెప్పి నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ ప్లాన్ చేసుకొని వీ వెంట్ టు పోర్ట్ స్టీఫెన్సన్ దగ్గరలో డెజర్ట్ ఏరియాలో డ్యూన్స్ ఉంటాయి, శాండ్ డ్యూన్స్ ఉంటాయి. దట్ ఈస్ అనదర్ 400 kilometers or 300 kilometers or so from Sydney. We drove those 300 kilometers and then ఆ స్పాట్కి వెళ్ళి ఈవెన్ దట్ వాజ్ అ హార్ష్ వెదర్ కండిషన్ అండి, బికాజ్ శాండ్ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. సో కెమెరా మొత్తం రెక్ అయిపోయింది, మొత్తం లెన్స్ రింగ్స్ అన్నిట్లోనూ మట్టి వెళ్ళిపోయింది ఆ రోజు. బట్ వీ సమ్హౌ ఫినిష్డ్ ఇట్. గబగబా ఫస్ట్ పాయింట్ ఆఫ్ పర్సన్ వ్యూలో ఒక 3 hours 4 hours షూట్ చేశాను, గింబల్ అంతా వేసుకొని అంతా. దెన్ వీ కేమ్ బ్యాక్, ఎడిటెడ్ ద ఫిల్మ్ అండ్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. నేను చూసుకున్నప్పుడు నాకు చాలామంది చెప్పారు అర్థం కాదేమో చాలామందికి, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు, ఏం చెప్పాలనుకుంటున్నావు క్లియర్గా లేదు. ఏం కాదు, దేర్ ఆర్ పీపుల్ హూ విల్ అండర్స్టాండ్ దిస్ షార్ట్ ఫిల్మ్, సీ అని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఫస్ట్ టైం అది. దెన్ ఎస్ దేర్ వర్ పీపుల్ హూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్. ఒక 60% పీపుల్కి అది అర్థం కాల కాన్సెప్ట్. కలర్ బ్లైండ్నెస్ అన్న కాన్సెప్ట్ నీకు తెలియకపోతే నీకు ఆ షార్ట్ ఫిల్మ్ అసలు ఏంటని కూడా అర్థం కాదు. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ అండర్స్టూడ్ ఇట్ అండ్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు వాచ్ దట్ ఫిల్మ్. చాలా మందికి షేర్ చేసేది. దెన్ క్రోమాట్స్ తర్వాత చేసింది చెక్ లిస్ట్. సో ఇప్పుడు క్రోమాట్లో కూడా ఆ ఫిల్మ్ స్టైల్ ఒక వైడ్లో ఉన్నప్పుడు కలర్ ఉంటుంది, దాని తర్వాత ఫస్ట్ పర్సన్ వ్యూకి వెళ్ళేటప్పటికి ఇంకా మారిపోద్ది. దట్స్ ద వే ఆఫ్ కన్వేయింగ్ కలర్ బ్లైండ్నెస్. సో ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను, నేను కూడా మీ ఇన్స్టాలో పిక్స్ చూసాను, అమేజింగ్ ఫోటోగ్రఫీ. ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఫోటోగ్రఫీ గురించి? ఫోటోగ్రఫీ ఐ డోంట్ నో మ్యాన్, ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఉందనుకుంటా. నాకు ఇంకా ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. నా దగ్గర ఒక మినోల్టా రీవా జూమ్ 70 కెమెరా ఒకటి మా డాడీ వాడేవాడు అనమాట, 35mm ఫిలిం వేసి. సో ఒకరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి రామోజీ ఫిలిం సిటీకి ఎక్స్కర్షన్ వెళ్తుంటే నాకు ఫోటోలు తీయాలి అంటే మా డాడీ వీడికి బాగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఆ రీవా జూమ్ 70లో ఒక 35mm ఫిలిం ఒకటి వేసి దాన్ని ప్రాపర్గా లోడ్ చేసి తీసుకొని చెప్పి ఇస్తే నేను వెళ్ళి 36 ఫోటోలు, 36 ఎక్స్పోజర్ అనమాట, 36 ఫొటోస్ తీయచ్చు. 36 ఫోటోలు తీసి మొత్తం రీల్ అంతా తీసుకొని డాడీకి ఇస్తే కడిగిచ్చి ఆ రోజు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి నీ అబ్బాయి ఏం ఫోటోలు తీసేవారు, మనుషులే లేరు కదా ఈ ఫోటోలో అని చెప్పి విసిరి కొట్టాడు. ఏంట్రా ఇది చెప్పు నాకు అంటే, అప్పుడే ఏంటి ఆ కెమెరాతోనే నేను అక్కడేదో పక్షి కూర్చొని ఉంది దాన్ని ఫోటో తీయాలి, ఇక్కడేదో ఫ్రేమ్ బాగుంది దీన్ని ఒక ఫోటో తీయాలి, ఇట్లాంటివన్నీ. మా డాడీ ఏమరే నీకు కెమెరా ఇచ్చింది మీ ఫ్రెండ్స్తో మనుషుల్ని ఫోటో తీస్తావని చెప్పి నువ్వు వెళ్ళి ఏం తీసుకొని వచ్చావురా, అదే లొకేషన్ బాగుంది ఫోటో తీద్దాం. సో ఈ ఇంట్రెస్ట్ నాకు అప్పుడు 8th standard నుంచి ఉంది. దాని తర్వాత
డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఎప్పుడైతే కొద్దిగా ఇండియన్ మార్కెట్లోకి రావడం స్టార్ట్ అయ్యి కొద్దిగా కన్జ్యూమర్ రేంజ్ డిఎస్ఎల్ఆర్స్ రావడం స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఐ స్టార్టెడ్ మా ఫ్రెండ్ దగ్గర ఒక బేసిక్ డిఎస్ఎల్ఆర్ క్యానన్ కెమెరా ఉంటే దాన్ని బారో చేసుకొని ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్ అసలు లెన్స్ అంటే ఏంటి, దాని ఫోకస్ ఏంటి, దాని ఫోకల్ లెంత్ అంటే ఏంటి, అసలు ద ట్రయడ్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటారు కదా, ఐఎస్ఓ, షటర్ స్పీడ్ అండ్ అపర్చర్ సైజ్, ఈ మూడింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని చదివి నేర్చుకొని ఐ స్టార్టెడ్ గోయింగ్ అవుట్ ఆన్ ఫోటోగ్రఫీ వాక్స్. అంటే నేను వెళ్ళిపోయేవాడిని, కొంపల్లిలో ఇల్లు ఉండేది, కొంపల్లి నుంచి ఇంకొక 30 కిలోమీటర్లు టువర్డ్స్ మేడ్చల్ వైపు వెళ్తే చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, దాని లోపల పొలాల లోపలికి వెళ్ళిపోయి అక్కడ కొంగల్ని ఫోటోలు తీయడం ఇలాంటివన్నీ అక్కడ స్టార్ట్ అయింది అనమాట. అవన్నీ స్టార్ట్ అయింది. దెన్ ఆఫ్టర్ దట్ ఫర్ మై 25th బర్త్డే వీ వర్ సెలబ్రేటింగ్ ఇన్ సిడ్నీ అండ్ స్వాతి అప్పుడే సిడ్నీకి వచ్చింది, ఆ ఇయరే స్వాతి సిడ్నీకి వచ్చింది. షీ వాంటెడ్ దట్ బర్త్డే టు బి స్పెషల్, సో షీ న్యూ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ డిఎస్ఎల్ఆర్ ఆఫ్ మై ఓన్, సో షీ వెంట్ అండ్ బాట్ అ 60 క్యానన్ 60 ఒకటి కొనుక్కొని వచ్చి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అక్కడ నుంచి ఇంకా ఫుల్లీ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ది గేర్, అసలు ఒక్కొక్క లెన్స్ ఏం చేస్తుంది, ఈ లెన్స్లో ఇమేజ్కి ఆ లెన్స్లో ఇమేజ్కి డిఫరెన్స్ ఏంటి, అన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఐ వెంట్ ఇన్ డెప్త్స్ ఆఫ్ ఇట్, చాలా డీప్గా వెళ్ళి నేర్చుకున్నాను. సో ఇట్ బికేమ్ లైక్ అ వెరీ గుడ్ బేస్ ఫర్ మై ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ యాజ్ వెల్. ఇప్పుడు ఫ్రేమింగ్ చూడగానే ఇప్పుడు ఒక డిఓపి గారు ఒక ఫ్రేమ్ పెట్టాడు, మనీ ఇస్ దేర్, మనీ విల్ పుట్ అ ఫ్రేమ్ అండ్ హీ విల్ షో. ఇప్పుడు ఐ ట్రస్ట్ మనీ దట్ హీ విల్ గివ్ అన్ అమేజింగ్ ఫ్రేమ్, కానీ నాకు కూడా కొన్ని టిక్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ వెన్ మై స్టైల్ విల్ కమ్ అవుట్ నో వాట్ ఐ వాంట్ అనేది నేను చెప్పిన. దానికి కాంపోజిషన్ అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫ్రేమ్లో కాంపోజిషన్ 1/3 రూల్ అని ఉంటుంది. సో వెన్ యూఆర్ ప్లేసింగ్ ద సబ్జెక్ట్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ అట్ 1/3 ఆఫ్ యువర్ ఫ్రేమ్ సమ్వేర్. అది ఆర్ వి ఫాలోయింగ్ దట్ రూల్ ఆర్ ఆర్ వి ఇంటెన్షనలీ బ్రేకింగ్ దట్ రూల్ ఇన్ దిస్ ఫ్రేమ్ అన్నది అర్థం చేసుకోవాలి. Is the light drawing your attention towards the subject or away from the subject? You need to understand how light is playing inside the frame to convey a story. So photography valla frame ni monitor మీద చూసినప్పుడు number of things will help. If you are good at clicking a photograph, it will really help you while directing a film. That I learnt when I was directing my first film. I learned that photography చాలా యూజ్ అయింది. ఒకసారి నాకు డిఓపి దగ్గర చాలా సీరియస్గా వెళ్ళిపోయి, బ్రో ఇక్కడ నాకు 50mm లెన్స్ వద్దు, 85mm లెన్స్ తీద్దాం ఇక్కడ నాకు అని అనేస్తా టక్మని, ఎందుకంటే నాకు లెన్సెస్ గురించి తెలుసు, దాని డైనమిక్స్ తెలుసు కాబట్టి. ఐఎమ్ వెరీ లక్కీ విత్ ద ఫ్యాక్ట్ దట్ మనీ డజంట్ టేక్ ఇట్ పర్సనలీ. ఎందుకంటే కొంతమంది డిఓపీస్ అఫెండ్ అవుతారు. నువ్వు ఎప్పుడైతే వెళ్ళి 50mm, 85mm, 105mm అని మాట్లాడితే నీకేం తెలుసురా మిల్లీమీటర్లు అని అనుకునే డిఓపీస్ ఉండొచ్చు. బట్ మనీ నోస్ that I understand photography at a different level ani Manigandan understood that right at the beginning of the project itself. So he never got offended with it. So coming to the next checklist, ఆ కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అది తీశారు. అండ్ నాకు దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే క్విక్ కట్స్ ఉంటాయి ఎడ్గార్ రైట్ స్టైల్లో, సప్ అని వెళ్ళిపోతా. అండ్ ఇంకోటి ఫిష్ ఐ కెమెరా యూస్ చేసి బీక్లో పెట్టినట్టు అది బాగా అనిపించింది. అలా మీరు ఏ డైరెక్టర్ వర్క్స్ని ఎక్కువ రిఫర్ చేస్తుంటారు? One is I keep going back to the same thing. Kamal Haasan is one of the on the top of my list. Whenever I say directionలో ఎవరిని రిఫర్ చేస్తాను అంటే Kamal Haasan sir would be the first one on the list. I also very keenly follow Maniratnam sir's work. K. Vishwanath గారి డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. K. Vishwanath గారు, అందుకే ఐ లవ్ హిమ్. లైక్ ఆయన సాగర్ సంగమం అవ్వచ్చు ఆర్ ద అదర్ మూవీస్ దట్ హీ హడ్ టేకెన్, ఐ జస్ట్ లవ్ దోస్ మూవీస్. వేరే ఫీల్ క్రియేట్ చేస్తాడు ఆయన ఫ్రేమ్లో, అది యూ కాంట్ డీకోడ్ ఇట్, ఇట్స్ బియాండ్ డీకోడింగ్. అందుకే చూస్తే నాకు లైక్ స్మాల్ ట్రిబ్యూట్ ద ఏడీజీపీస్ క్యారెక్టర్ దట్ ఈస్ దేర్ ఇన్ మై ఫిల్మ్, భానుచంద్ర గారిది బ్యాడ్ చూస్తే K. విశ్వనాథన్ ఉంటుంది పేరు యాక్చువల్లీ. ఓకే, నాకు అలా చాలా నచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కడైనా ఇలా బ్యాడ్జిల్ గానో లేకపోతే ఏమైనా బోర్డ్స్ మీద వాడుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. సూపర్. అది కాకుండా ఇంకేం వాడారు సార్ ఇట్లో? I've used, if you see one scene, you will see a frame from Heram when this వాళ్ళ ఇంట్లో నేహ ఫైర్ కిచెన్లో ఫైర్ అంటుకుంటుంది, విక్రమ్ అని పిలవగానే లేచి పరిగెడతాడు ఫైర్ చూడడానికి. అది లేచి పరిగెత్తేటప్పుడు దీస్ బోత్ వుడ్ బి వాచింగ్ హేరామ్ సాంగ్ చూస్తూ ఉంటారు. అట్లా ఒకటి పెట్టుకున్నా. అలానే ఇఫ్ యూ సీ ద కాఫీ షాప్ సీన్ వేర్ విక్రమ్ అండ్ నేహా విల్ బి సిట్టింగ్ అండ్ టాకింగ్ టు ఈచ్ అదర్, వెనక యూ విల్ సీ ఆల్ ద బుక్స్ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. Like in the you'll see all Game of Thrones books are stacked behind them. So akkada it's just obviously people won't see it, but it's for my satisfaction. నేను నా సినిమా చూసుకుంటున్నప్పుడు అది వెనకాల నాకు నచ్చింది చూడు. నేను చూసాను సార్, నేను చూసి నేను ఎంత డిసప్పాయింట్ అయినా మళ్ళీ గుర్తు చేసుకున్నాను.
కమింగ్ బ్యాక్ టు రిఫరింగ్ కే విశ్వనాథ్ గారి గురించి చెప్తున్నారు, ఇంకా ఎవరున్నారు? Right, and I also refer Ron Howard's movies, Apollo 18 or Rush avvachu, these kind of films. Rush అని ఒక ఫిల్మ్ ఉంది, I don't know చూసాను నేను చూసాను. క్రిస్ హెమ్స్వర్త్ ఇంకా అదే నికీ లాడా ఇది ఉంటుంది. Yes, Nicky Lauda, Nicky Lauda's story that is. There is a very subconscious level లో storytelling ఉంటుంది, just with frames. And ఒక సీన్ ఉంటుంది రష్లో, వేర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తుంటే నికీ లౌడాని చాలా పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడిగి ఇన్సల్ట్ చేస్తారు ఒక రిపోర్టర్. జనరలీ ఎవ్రీవన్ విల్ ఫీల్ దట్ క్రిస్ హెమ్స్వర్త్ విల్ ఆబ్వియస్లీ ఫీల్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఇన్సల్ట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని. బట్ కిందకు వచ్చిన తర్వాత క్రిస్ హెమ్స్వర్త్ నించొని హే బై ద వే దట్ వాస్ అ రియలీ నైస్ క్వశ్చన్, ఐ వాంట్ టాక్ టు యు అని లోపల తీసుకెళ్ళి పిచ్చి కొడతాడండి ఆ ప్రెస్ రిపోర్టర్. సో యూ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దే హోల్డ్ ఫర్ ఈచ్ అదర్. నేను దొబ్బుతావండి, నువ్వు దొబ్బడానికి వీల్లేదు అన్న ఒక రైట్, వెరీ క్యూట్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రొటాగనిస్ట్ అండ్ అన్ యాంటగనిస్ట్. ఆ ఎమోషన్ని మనం స్క్రీన్ మీద అట్లా చూపించడం అనేది వెరీ ఫ్యాసినేటింగ్ కదా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్ ఇన్ రష్ ఫిల్మ్. యా, ఐ థింక్ దీస్ ఆర్ ద మెయిన్ వర్క్స్ దట్ ఐ ఫాలో నౌ. నేను ఇందాక ఏది మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసింది, పర్సన్స్ గురించి మాట్లాడుకున్నాం, బుక్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫిల్మ్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఉనికి చూసిన తర్వాత నాకు మిమ్మల్ని అడగాలనిపించింది ఏంటంటే ట్రావెల్. ఉనికిలో ఒక పాయింట్ వరకు అలా ఉంటుంది, ఇంకా అతను బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేసిన తర్వాత నుంచి అది ఇంకో డిఫరెంట్ ఫీల్. ఆ షార్ట్స్ కంపోజిషన్ కానీ అతని జర్నీ కానీ ఒక 3-4 minutesలో చాలా సూపర్గా చూపిస్తారు. చాలా బాగా నచ్చింది. ఆ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి ఎంతో కొంత ట్రావెల్ మీద లవ్ అయితే ఉండాలి. హౌ డిడ్ దాట్ ఇన్ఫ్లుయెన్స్ యూ? ఎందుకంటే మనం ఒక కల్చర్ దాటి ఇంకో కల్చర్కి వెళ్తున్నప్పుడు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. మన లైఫ్ మీద ఉన్న మన పర్సెప్షన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ ఆ పర్సెప్షన్ చేంజ్ అవుతున్నప్పుడు? ఏమేమి కొత్తవి డిస్కవర్ చేస్తారు? అది మిమ్మల్ని ఆన్ పర్సనల్ లెవెల్ ఎలా చేంజ్ చేసింది? నాకు ట్రావెలింగ్ అనేది చాలామంది లీజర్ యాక్టివిటీ లాగా చాలామంది చేస్తుంటారు, విచ్ ఇస్ ప్రాబ్లీ వాట్ like most of the people do. But like you said, when you expose yourself to cultures, I behave like a sponge when I travel. As much as possible grasp things, like you learn new things when you go to a new land. నేను ఎలా అంటే ఎవరన్నా ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వస్తారు, వచ్చి అమ్మో రైస్ తినాలి బాబాయ్, నాకు రైస్ తినకపోతే నాకు అసలు ఏదోలా ఉంది అని చెప్పి ఉక్కిరిబిక్కిరిలు ఆడుతూ ఉంటే నేను అడుగుతా, అరే రైస్కి వెళ్ళిపోతావు రా నువ్వు, మళ్ళీ రైస్ దగ్గరికి వెళ్తావు, మళ్ళీ ఈ ఉన్న 1 week ట్రై ద ఫుడ్ హియర్, లోకల్ క్విజీన్స్ ట్రై చేయి, ఇక్కడ ఉన్న ఫుడ్ తిను, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, సేమ్ థింగ్ అప్లై టు ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ వెల్. మీట్ పీపుల్, టాక్ టు దెమ్, అండర్స్టాండ్ దేర్ లైఫ్ స్టైల్స్, మంచి ఏంటి చెడేంటి అన్నది తెలుసుకొని మంచి గ్రాస్ప్ చేసుకో. there are things that you need to take from culture. So traveling has done that to me. నేను అంటే ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేశానని నేను చెప్పను. క్వైట్ అ లాట్ ఆఫ్ ట్రావెల్ ఐ హ్యావ్ డన్ విత్ ఇన్ ద కంట్రీ, అండ్ వీ బీన్ టు న్యూజిలాండ్, వీ బీన్ టు లైక్ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళాము, యూఎస్కి వెళ్ళాము, వీ ఎక్స్పీరియన్స్డ్ కల్చర్స్, వీ గాన్ అవుట్ అండ్ వీ డన్ థింగ్స్. అండ్ వన్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ లెర్న్డ్ ఇస్ హాస్పిటాలిటీ ఎట్లా చేంజ్ అవుతుంది వెన్ యూ గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్ ప్లేస్. హౌ డు పీపుల్ రిసీవ్ యూ, వాట్ ఆర్ ద ఫ్యామిలీ డైనమిక్స్. జనరలీ కాన్వర్సేషన్స్ ఎక్కువ చేస్తాను బయటికి వెళ్ళినప్పుడు. నేను even if I go to a touristy place, I will try to find a local and talk to that person. You grasp things from those people, how you should be friendly with others, and stuff like that. Uniki is a combination of that, the love for traveling and exploring new cultures, because నేను like I would say even college times లో నుంచే ఒకసారి కంప్లీట్గా కన్యాకుమారి నుంచి పైన హిమాచల్ ప్రదేశ్ వరకు ఒక ట్రిప్ వెయ్యాలి ఫ్రెండ్స్తో అని ఒక ఆశ ఉండేది, కానీ ఎప్పుడు దానికి రిసోర్సెస్ దొరకలేదు నాకు. అంత టైం అయినా అంత మనీ అయినా వాట్ ఎవర్, ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇట్. సో వెన్ ఐ వాస్ ట్రయింగ్ టు టెస్ట్ మై ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్, ఐ థాట్ ఓకే ఒక ట్రావెలింగ్ మీద ఒక సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాము. అట్ ద సేమ్ టైం నా స్టేట్ ఆఫ్ మైండ్ ఆ టైంలో ఎలా ఉండింది, వాట్ విహాన్స్ క్యారెక్టర్ దట్ యూ సీ ఇన్ ఉనికి is pretty much like what the state of mind I was in during that time. Filmmaking ki ravala lekapothe should I just remain where I am and happy ga undala life lo, akkada happiness etukovala lekapothe ikkadiki vachi filmmaking lo kotta adventure start cheyala anna oka insecurity, oka bayam anni untayi kada. aa phase lo unnappudu ఆ క్యారెక్టర్ రిఫ్లెక్షన్ అది అంతే. విహాన్ అనే క్యారెక్టర్ అదొక రిఫ్లెక్షన్ అంతే. సో అలా వెళ్తే ఏమవ్వచ్చు అన్న ఒక థాట్ ప్రాసెస్లో. బట్ అఫ్ కోర్స్ లాస్ట్లో జరిగే కాన్సిక్వెన్సెస్ అన్నీ దట్స్ ఆల్ ఫిక్షనల్ ఓన్లీ. బట్ ఐమ్ జస్ట్ సెయింగ్ ఆ బ్రేక్ ఫ్రీ చేసుకొని ఒక కెరియర్ చేంజ్ చేసుకొని ఒకటి వెళ్ళినోడు ఎట్లా హ్యాపీనెస్
ఎలా ఉంటుంది అన్నది విజువల్గా నాకు నేను చూసుకోవడానికి కూడా ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. యూనో దట్ వెన్ ఐ వాచ్ ద ఉనికి ఐ ఫెల్ట్ లైక్ దట్. నేను తీసుకొని మొత్తం ప్రసాద్ ల్యాబ్లో షో వేసుకొని చూసుకున్నాను నేను హ్యాపీగా. కాకపోతే అంటే ఒక్కొక్క క్రాఫ్ట్లో నా గ్రిప్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి చేసిన ప్రాజెక్ట్ అంతే అది. సో ఇప్పుడు ఉనికి ట్రావెల్లో ఎవరో ఒకళ్ళు ఇంపాక్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అలాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయా సార్? అంత ట్రావెల్ చేశారు కదా. వీ మెట్ వన్ ఓల్డ్ మ్యాన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఆయన బుద్ధిస్ట్ మొనాస్ట్రీలో సైలెంట్ కూర్చొని ఉన్నాడు. ఆయనతో ఒక అరగంట సేపు మాట్లాడాం, హాఫ్ అన్ అవర్ మాట్లాడితే ఆయన లైఫ్ ట్రావెల్, ఆయన ఎట్లా స్టార్ట్ అయ్యాడు, ఆయన హౌ డిడ్ హీ ఎండ్ అప్ ఇన్ దట్ ప్లేస్, ఆయన ఎంత పీస్ఫుల్ లైఫ్ అంటే ఆయనకంటూ ఒక చిన్న రొటీన్ అది ఫాలో ఉన్న దాంట్లో ఎంత హ్యాపీగా ఉన్నాడు అక్కడ. ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది ఇంత మనం మేబీ మన దగ్గర చాలా ఎక్కువ అయిపోయి మనం బలిసి మనం కంప్లైంట్ చేస్తుంటాం అన్నిటి గురించి. సచ్ ఎ సింప్లిఫైడ్ లైఫ్ స్టైల్, పీపుల్ ఆర్ హ్యాపీ, వై ఆర్ వీ నాట్. అలానే రాజస్థాన్ జైసల్మేర్ వెళ్ళినప్పుడు ఐ మెట్ వన్ గై రిసార్ట్ నుంచి జనాల్ని డెజర్ట్లోకి తీసుకెళ్తాడు, డెజర్ట్ నుంచి మళ్ళీ రిసార్ట్కి తీసుకొస్తాడు అనమాట. ఆయన పనే అది, డ్రైవర్, జీప్ డ్రైవర్. నెలకి 4,000 5,000 సంపాదిస్తాడు. అంటే 2 పిల్లలు ఉన్నారు. అండ్ ఈ సూపర్ హ్యాపీ. అంటే వాడు ఎంత హ్యాపీ ఉన్నాడంటే మమ్మల్ని పికప్ చేసుకొని మొత్తం ఆల్మోస్ట్ 2 days మాతో ట్రావెల్ చేశాడు. మమ్మల్ని పికప్ చేసుకొని మమ్మల్ని మళ్ళీ రిటర్న్ రిసార్ట్లో డెజర్ట్లో 2 days ట్రిప్ వేసినంత వరకు వాడి హ్యాపీనెస్ నా చుట్టూ ఐ కుడ్ ఫీల్ ఇట్. వాడి పాజిటివిటీ, వాడి హ్యాపీనెస్ నాకు తెలుస్తుంది లిటరలీ. అండ్ ఐ ఫర్గాట్ వన్ ఎక్స్పెన్సివ్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇన్ హిస్ జీప్. నాకు ఫోన్ చేశాడు, నేను ట్రైన్లో ఉంటే నాకు కాల్ చేసి, సార్ మీరు ఇది మర్చిపోయారు, మీరేం టెన్షన్ పడకండి, నేను కొరియర్ చేసేస్తాను మీకు ఇక్కడ నుంచి, కొరియర్ ఛార్జ్ మాత్రం మీరు నాకు ఇవ్వండి సార్ అని చెప్పి అడిగి తీసుకొని నాకు నా కెమెరా ఎక్విప్మెంట్ నాకు మళ్ళీ కొరియర్ చేశాడు నాకు హైదరాబాద్కి. సీ ద ఆనెస్టీ అండ్ ద హ్యాపీనెస్ దట్ హీ హ్యాస్. అండ్ హీఈస్ ఎర్నింగ్ ఓన్లీ 5,000 rupees per month. 4,000 సంపాదిస్తాడంట నెలకి. హ్యాపీ ఉన్నాడు అందులో. అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మేబీ మన దగ్గర అన్నీ పెట్టుకొని బలిసి మనం కంప్లైంట్లు చేస్తూ ఉంటాము. వాట్ ఎవర్ వీ హ్యావ్ వీఆర్ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ రైట్ నౌ అన్నది రియలైజ్ అవ్వడానికి దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్ప్డ్ అలాట్. మేము ఉనికి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక థింగ్ ఏంటంటే, క్యారెక్టర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు హెయిర్ ఉండదు, హెయిర్ ఇంతవరకే ఉంటుంది. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం హీ విల్ హ్యావ్ హెయిర్ టిల్ హియర్. ఇది ఎలా మేము చేయగలిగామంటే 6 months బిఫోర్ ఐ స్టార్టెడ్ మేకింగ్ ఉనికి ఐ టోల్డ్ శ్రీనాథ్ టు గ్రో హిస్ హెయిర్ అవుట్. సో తన జుట్టు పెంచేసుకున్నాడు. పెంచుకున్న తర్వాత సినిమాని రివర్స్లో షూట్ చేసాం, క్రానలాజికలీ బ్యాక్ సైడ్ షూట్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు విహాన్ ఇంట్లో నుంచి బయలుదేరాక హైదరాబాద్ నుంచి కేరళ నుంచి జైసల్మేర్ నుంచి హీ గోస్ టు కన్యాకుమారి ఇన్ ద ఫిల్మ్ అండ్ దెన్ హీ కమ్స్ బ్యాక్ టు అరకు. మేమేం చేసామంటే రివర్స్లో షూట్ చేసాం. వెళ్ళిన ప్రతి సిటీలోనూ 1 inch హెయిర్ తగ్గించేవాళ్ళం అబ్బాయికి. ఫస్ట్ మేము వారణాసి వెళ్ళాం అనమాట. అన్నిటికంటే ఫస్ట్ మేము బిగిన్ చేసింది ట్రావెలింగ్ స్కెడ్యూల్ వారణాసికి వెళ్ళాం. వారణాసికి వెళ్తే ఆ రోజు ఈవినింగ్ 5 o'clock టైంకి అక్కడ దశశ్వమేధ ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్లో మెయిన్ హారతి జరుగుద్ది అనమాట దశశ్వమేధ ఘాట్లో. సో 5 కల్లా అక్కడికి వెళ్ళి విజువల్స్ క్యాప్చర్ చేయడం అన్నది మా ప్లాన్. మేము ఒక 2 o'clockకి దిగాం. ట్రైన్లో వెళ్ళాం. నో బడ్జెట్ ఫర్ ఫ్లైట్స్. సో ట్రైన్లో దిగి స్ట్రైట్గా హోటల్కి వెళ్ళాము. శ్రీనాథ్కి చెప్పా, రెడీ అయిపో, మనం డైరెక్ట్గా ఘాట్కి వెళ్తున్నామని. కానీ అన్న ఇప్పుడే వస్తానన్న, స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చి, అన్న జాగ్రత్త అన్న, బాత్రూమ్ కొద్దిగా స్లిప్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి, లోపలికి వెళ్ళాడు. కరెక్ట్గా స్లిప్ అయి పడిపోయాడు. ఇంత చీలిపోయింది అబ్బాయికి మొత్తం ఇక్కడ కంప్లీట్లీ. బోన్ బయట కనిపిస్తుంది అనమాట. ఇది అంత చీలిపోయి బ్లడ్ మొత్తం బ్లీడ్. అండ్ ఐ హ్యాడ్ బుక్డ్ ఆల్ ద టికెట్స్. ఆ వారణాసి నుంచి రివర్స్ ట్రావెల్ చేయడానికి జోధ్పూర్, జైసల్మేర్, హిమాచల్ ప్రదేశ్, కేరళ నుంచి కన్యాకుమారి బ్యాక్ టు చెన్నై టు హైదరాబాద్ అన్ని బుకింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళడమే అన్నకి రక్తాభిషేకం జరిగింది. అయిపోయింది ఇంకా మొత్తం. నా బాధ ఏంటంటే వీడికి ఫ్రాక్చర్ ఏమైనా అయిపోయిందేమో అని భయం నాకు. ఫ్రాక్చర్ అయిపోతే ఇంకా రచ్చ అయిపోద్ది, వీడికి ఫ్రాక్చర్ అవ్వకూడదు దేవుడా అని చెప్పి దండం పెట్టుకుంటున్నా. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి లక్కీలీ దేర్ వాజ్ నో ఫ్రాక్చర్. కుట్లు పడ్డాయి అన్నకి, కుట్లు వేయించాము. మొత్తం అయిపోయి బిల్ అంతా సెటిల్ చేసి బయటకు వచ్చి టైం చేసి 9 అయింది టైం. సో హారతి అయిపోయింది. మాది 1 day స్టే ఉండే అక్కడ. 1 day స్టే. నెక్స్ట్ డే మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి మాకు ట్రైన్ టు జోధ్పూర్ ఉందన్నమాట అక్కడి నుంచి. సో ఇంకొక హారతి మేము క్యాప్చర్ చేసేది లేదు. అండ్ నేను వారణాసి వెళ్ళిందే హారతి క్యాప్చర్ చేయడానికి.
సో అయిపోయింది ప్లాన్ అంతా అయిపోయింది. చేస్తే అమ్మాయి మొత్తం సంకనాకింది ప్లాన్ అంతా వచ్చి చాలా డిప్రెస్డ్గా మా హోటల్ దగ్గర ఇంకో ఘాట్ ఉంటే ఆ ఘాట్లో కూర్చొని బాధపడుతున్నాం, అబ్బాయి ఏంట్రా ఇట్లా స్టార్ట్ అయింది అని. అదే టైంకి ఒక బాబా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు కానీ ఒక బాబా వచ్చి పక్కన కూర్చొని క్యా హోరా క్యా హే ఈ సబ్ క్యా హే అని చెప్పి కట్టు చూపించి అడిగితే ఇలా వచ్చాము సినిమా తీయడానికి వచ్చాము, మాకు ఇట్లా హారతి మిస్ అయిపోయిందంటే, అరే పిచ్చోడా సాయంత్రం హారతి కంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మీరు ఇప్పుడు కూర్చున్నారు కదా ఇదే ఘాట్లో హారతి జరుగుతుంది ఇంకోటి, మీరు రండి పొద్దున్నే 4 నేను చేయిస్తా షూటింగ్ అంతా అన్నాడు. అదేంటి పొద్దున్నే మార్నింగ్ 4 o'clockకి లేచి వెళ్ళాము. వెళ్తే యూ వాంట్ బిలీవ్ ఇట్ పవన్, నేను ఎగ్జాక్ట్లీ రాసుకునేటప్పుడు ఒక కన్సీవింగ్ ఉంటుంది చూసావా, ఇట్లా ఈ యాంగిల్లో వీడిని ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక పెడెస్టల్ ఉంటే దాని హైట్లో వీడిని నించోబెట్టి వెనక బ్యాక్గ్రౌండ్లో హారతి జరుగుతూ ఉండాలని కరెక్ట్ సేమ్ టు సేమ్ లొకేషన్ దొరికింది. అతను ఎవరైతే మాకు చెప్పాడు అతను వచ్చి ఈ అబ్బాయిని నించోబెట్టి అక్కడ వాళ్ళందరూ చెప్పి తీసుకొనివ్వండి అని చెప్తే మేము అక్కడ నించొని విజువల్స్ తీసుకొని we started moving around వారణాసి. అండ్ మధ్యాహ్నం 2ంటికి ట్రైన్ కదా, మార్నింగ్ టైం ఒకసారి అటు దశాశ్వమేధ ఘాటుకు కూడా వెళ్దాం అని చెప్పి వెళ్ళి అసలు మిస్ అయిపోయిన హారతి లొకేషన్ ఎలా ఉంది చూద్దామని వెళ్తే అక్కడ లొకేషన్ అస్సలు వెరీ ఇట్ ఈస్ నాట్ కండ్యూసివ్ ఫర్ షూటింగ్ ఓన్లీ. సో హౌ it felt as if the universe was coming together to let us do our work. నువ్వు నిజంగా సంకల్పించుకుంటే అన్ని విషయాలు కలిసి వచ్చి నీకు యువర్ ట్రావెల్ విల్ గో ఫార్వర్డ్ అన్నది ఐ లెర్న్డ్ ఇట్ ఇన్ వారణాసి ఆన్ దట్ డే. గట్టిగా అనుకో అయిపోద్ది అంటారు కదా, అలా మీరు గట్టిగా అనుకో అయిపోతారు, నిజంగా అవుతుంది. గట్టిగా అనుకుంటే నిజంగా అవుతుంది, సంకల్పించుకుంటే అవుతుంది. ఐ టోటలీ బిలీవ్ ఇన్ దట్. ఇట్స్ యువర్ విల్ పవర్ అంటారు కదా, కావాలి అని కూర్చుంటే ద యూనివర్స్ విల్ పేవ్ అ వే ఫర్ యూ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ వర్క్ హార్డ్ అంతే. మీరు రికమెండ్ చేసే టాప్ 5 బెస్ట్ ఫిల్మ్స్ ఏంటి? అందరికీ నేను ఒక ఫిలిం ఎప్పుడు రికమెండ్ చేసే ఒక ఫిలిం నీకు కూడా తెలుసు, హేరామ్ ప్రైమ్ వీడియోలో ఉంది, చూడాలి. కంపల్సరీగా చూడాల్సిందే. అండ్ ఐ థింక్ ఇప్పుడు మనం సజెస్ట్ చేస్తే చూసే రేంజ్లో లేరని నేను నమ్ముతున్నా జనాలు, ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక దెర్ ఈస్ అ వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దేర్ హ్యాండ్స్. సో ఒక్కసారి నువ్వు ఓపెన్ చేసావంటే మన ప్రైమ్ వీడియోలో నెట్ఫ్లిక్స్లో వచ్చే రికమెండేషన్లే బట్ ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ దట్ పీపుల్ వాచ్ డార్క్ ఫర్ షూర్. ఐ స్టార్టెడ్ వాచింగ్ ఇట్, ఇంకా నేను ఫినిష్ చేయలేదు, లాస్ట్ సీజన్ చూస్తున్నా. బట్ ద కైండ్ ఆఫ్ రైటింగ్ అది ఎట్లా చేశారని ఊహించడానికి కూడా అర్థం కావట్లే నాకు. అది నాకు ఫస్ట్లో చాలామంది చెప్పారు, బాబాయ్ ఒక చేతిలో ఒక నోట్బుక్ పెట్టుకో, ఒక పెన్ను పెట్టుకో అంటే తొక్కలే చాలా చూసాం అనుకున్నా, కానీ అది లోపలికి వెళ్ళాక అర్థమైంది డెప్త్ ఏంటని. అది ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ రైటింగ్. అది అంత డెప్త్ ఉన్న రైటింగ్ ఆఫ్ లేట్ నేను చూడలేదు. లైక్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంత డెప్త్ ఉన్న రైటింగ్ నేను చూడలే. I would also suggest people to watch his Vikings. Like చాలా మంది, it's a very old show but it's one of my very favorite shows. Netflix lo Vikings, it's an amazing show that I still go back and still first season చూసి కూడా ఇంకా ఎంజాయ్ చేస్తాను నేను. Vikings అంత ఇష్టం నాకు. సో మొన్న KGF సంజయ్ దత్ గారి పోస్టర్ రివీల్ చేసినప్పుడు అది ఆల్మోస్ట్ వైకింగ్స్ టైప్లో ఉందని చెప్పి, it was Vikings look only, the hairstyle and all. No, I also felt like that. Yeah. నేను ఇంటర్వ్యూని ఎక్కడైతే స్టార్ట్ చేశానో మళ్ళీ అదే సర్కిల్లో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఒక ఫేవరెట్ కార్టూన్ ఉండేది. వాట్స్ యువర్ ఫేవరెట్ కార్టూన్? Popeye was one of my favorite cartoons. I used to trip on Popeye. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా గుర్తు, 8th స్టాండర్డ్లో ఇంటికి వచ్చినప్పుడు 3 కార్టూన్స్ ప్లే అయ్యాయి జెమినీ టీవీలో. ఒకటేమో బోజో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బఫూన్ అని చెప్పి ఒకటి వస్తుంది, బోజో అని చెప్పి. ఐ యూస్ టు లవ్ దట్ ఫర్ సమ్ రీజన్. పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చి పెట్టి బోజో అని చెప్పి పెట్టుకుంది. ఇంకోటేమో సూపర్ టెడ్ అని ఒకటి వచ్చేది ఆ టైంలో, నేను 8th స్టాండర్డ్ చదివాను. సూపర్ టెడ్ అని ఒకటి, ఒక టెడీ బేర్ బొమ్మ ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ సూపర్ పవర్స్ అనమాట. ఒక అబ్బాయి ఉంటాడు ఆ స్టోరీ. అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ ఆఫ్ 2 కార్టూన్స్ ఐ యూస్ టు వాచ్. వన్ ఇస్ అలడిన్. జీనీ యాస్ ఉంటుంది అసలు నిజంగా. ఇవాళ కూడా యూట్యూబ్లో ఇఫ్ యూ వాచ్ ఇట్ పక్క నవ్వుతాను. జీనీది యాస్ ఉంటుంది, అది వేరే రకమైన యాస అబ్బా అది నిజంగా. జీనీ అలా మాట్లాడటం ఏంటి తెగ నవ్వు వచ్చేస్తుంది. ఓకే, అలడిన్ ఐ యూస్ టు ఎంజాయ్ అలాట్. అండ్ దెన్ డక్ టైల్స్ వచ్చేవి, అంకల్ స్క్రాచ్ అనుకుంటా తెలుగులో చూసేవాడిని. ఈ 4 కార్టూన్స్ మాత్రం తెలుగులో చూసేవాడిని. కార్టూన్ నెట్వర్క్లో చూసేది మాత్రం పాపాయ్ ఎక్కువ చూసేవాడిని. అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రోడ్ రన్నర్.
రోడ్ రన్నర్ పీపీ అనుకుంటా. అది దాంట్లో స్టోరీ లైన్ కానీ ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ కయోటీ ట్రైంగ్ టు క్యాచ్ ద బర్డ్ అండ్ ఇట్స్ సో బ్లడీ హిలేరియస్. ఒక్కొక్కటి చేసే పని చూస్తుంటే ఓ మై గాడ్. ఈవెన్ 2 days బ్యాక్ ఐ వాజ్ వాచింగ్ రోడ్ రన్నర్. జస్ట్ స్ట్రెస్ బస్ చేయాలంటే వెనక బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తాడు రోడ్ రన్నర్, పీపీ అనుకుంటే తిరుగుతూ ఉంటుంది. అది ఎ గుడ్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ మ్యాన్, సచ్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో ఆ కార్టూన్స్ సరదాగా ఉండేదన్నమాట. అంటే ఇంకా స్కూల్లో డిస్కషన్ జరిగేవా సార్ ఏంటి ఇలా కలెక్టబుల్స్ కానీ ఇవన్నీ ఏమైనా చేసేవారా చిన్నప్పుడు? నాకు గుర్తుండి నేను మెయిన్లీ కలెక్టబుల్స్ చేసింది ఏంటి అంటే మ్యాగీ కాగితాలు ఇస్తే ఒక జీనీ క్యాప్ ఇచ్చేవాళ్ళు అలెడిన్, గుర్తుందా? లేదు సార్, ఫోమ్ క్యాప్ ఒకటి. దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1998, 1997. మ్యాగీ నూడిల్స్ అప్పుడప్పుడే ఇండియాలో టేకింగ్ ఆఫ్ అనమాట. మ్యాగీ నూడిల్స్ కొని ఆ ప్యాకెట్స్ 10 ప్యాకెట్స్ కలెక్ట్ చేసి షాప్ వాడికి ఇస్తే వాడు ఫోమ్ క్యాప్ ఇచ్చేవాడు జీనీది. ఇలా పెట్టుకుంటే తల మీద ఇలా జీనీ ఉంటుంది అనమాట. దాన్ని దాన్ని మామూలు ఫన్ కదా అది కలెక్ట్ చేయడం. అది అమ్మో, అప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా కొత్త కదా, ఇదేదో 5 minutes తయారు చేయొచ్చు అంట అని చెప్పి గబగబా వెళ్ళి తీసుకొచ్చి తయారు చేసి మాకు ఇవ్వడం. ఈవినింగ్ టైం స్నాక్స్ అంతా మ్యాగీలు నడిచేవి అప్పుడు, మ్యాగీ నూడిల్స్ అనమాట. సో మ్యాగీతో బేసిక్గా బ్యాచిలర్ లైఫ్ కన్నా ముందే అదో మంచి మెమరీ ఉందన్నమాట మీకు? మంచి మెమరీ బ్యాచిలర్ లైఫ్లో ఎలాగో అందరికీ ఉంటుంది, బట్ నాది ఇంకా ముందు నుంచి స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. అరే ప్లెజర్ వాస్ మైన్. వెరీ డిఫరెంట్ ఇంటర్వ్యూ. రియలీ ఎంజాయ్డ్ ఇట్ యాజ్ యూజువల్. నీ ఇంటర్వ్యూస్ అన్నీ నాకు లాస్ట్ టైం చేసినప్పుడు కూడా నీ క్వశ్చన్స్ చాలా ఎంజాయ్ చేశాను. మీ మొత్తం బ్యాచ్ అందరూ కూర్చొని యూ గైస్ వర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్. వెరీ నైస్. ఐ ఎంజాయ్డ్ దట్ సెషన్ అండ్ యాజ్ యూజువల్ ఐ ఎంజాయ్డ్ దిస్ వన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పవన్, థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్. చలో బాయ్.